హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం కోడింగ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం ఫ్రెండ్స్. ఏదైతే ప్రీ ప్రోగ్రామింగ్ అని చెప్పి ఒక కోర్స్ చేస్తున్నామో దానిలో భాగంగా మనం స్యూడో కోడ్ అంటే ఏంటో చూసాం, అల్గారిథం అంటే ఏంటో చూసాం, ఫ్లో చార్ట్ అంటే ఏంటో కూడా చూసాం. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడాం కదా. సో ఈ క్లాస్లో మరికొంచెం డీప్గా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. దాంతోపాటు ఎగ్జిక్యూషన్ అనేది మనకి 3 వేస్లో జరుగుతుంది. సో వాటిని మనం సీక్వెన్స్ అని చెప్పి, సెలక్షన్ అని చెప్పి, లూప్ అని చెప్పి అంటాము. అవి ఏంటో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే సో మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను ఏవైతే ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తున్నానో ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తారంటే టైటిల్ మాత్రమే చూస్తారు. వీడియో పాజ్లో పెట్టండి. పాజ్లో పెట్టి మీరు ఓన్గా థింక్ చేయండి. స్యూడో కోడ్ ఎలా రాయాలి, సో మీరైతే ఎలా రాస్తారు, అల్గారిథం మీరైతే ఎలా రాస్తారు, ఫ్లో చార్ట్ మీరైతే ఎలా రాస్తారు, ఆ స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో మీకు ఓన్గా నేర్చుకోవాలి అని ఉంటే కనుక 100% మీరు ఏం చేయాలి, మీ ఓన్గా మీరు ఎంత థింక్ చేయగలరో అంతగా మీరు థింక్ చేసి మీరు రాయడానికి ట్రై చేయండి. మీ ఓన్గా స్యూడో కోడ్, మీ ఓన్గా అల్గారిథం, మీ ఓన్గా ఫ్లో చార్ట్. ఓకే, సో అట్లాగా మీరు ఆలోచించగలుగుతుంటేనే మీకు ఆ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ డౌట్ ఉందనుకోండి, ప్లే చేస్తారు, ప్లే చేసి మరి కొంచెం చూస్తారు, చూసి అప్పుడు మళ్ళీ కొంత ట్రై చేస్తారు. సో ఇలాగా మీరు ఏంటంటే మీరు ఎంత ఓన్గా మీరు ట్రై చేస్తే అంతగా మీకు ఆ స్కిల్ అనేది పెరుగుతుంది. ఓన్గా ప్రోగ్రామ్స్ రాసే స్కిల్ అనేది పెరుగుతుంది. ఓకే, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరికి అంటే చూసేవారికి అసలు ఏమీ తెలియదు అని అనుకొని కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొందరికి ఏమైనా ల్యాగ్ అనిపిస్తే కనుక మీరు వీడియోని కొంచెం సెట్టింగ్స్లో ఫాస్ట్గా ప్లే చేసి చూసుకోండి. ఓకేనా, సో ఏదైనా సరే ఎండింగ్ వరకు చూడండి. అండ్ సో ప్రతి దగ్గర కూడా మీరు వీడియో పాజ్లో పెట్టి మీ ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసి అప్పుడు ఒకవేళ తెలియకపోతుంటేనే చూడండి. అండ్ ఫైనల్లీ వీడియో ఎండింగ్ వరకు అయిపోయిన తర్వాత మీరు కొంచెమైనా ఓన్గా రాయగలుగుతున్నారా, కొంచెమైనా మీ స్కిల్ అనేది పెరిగిందా అనేది మాత్రం ఖచ్చితంగా, సో మీరు ఏదైతే అది ఖచ్చితంగా మీ రెస్పాన్స్ని మాత్రం వీడియో కామెంట్లో చెప్పండి. ఓకేనా, సో మనం ఇప్పుడు కొన్ని కోడింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో చూసి ఫైనల్గా నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ కూడా 4 ప్రాబ్లమ్స్ మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను. అవి కూడా మీరు ట్రై చేద్దురు కానీ. ఓకేనా, సో ఇప్పుడు మనం కోడింగ్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం. చివరి వరకు చూడండి. అండ్ ప్రతి ఎగ్జాంపుల్ కూడా మీ ఓన్గా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఫైనల్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్యూడో కోడ్, అల్గారిథం, ఫ్లో చార్ట్స్ మీద మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇది. సో ఫారెన్హీట్ నుండి సెల్సియస్కి కన్వర్షన్ కదా. సో ఇప్పుడు లాస్ట్ క్లాస్లో ఏవైతే మనం చెప్పామో సో అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ వైజ్ మనం రాసుకున్నాం కదా. రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టెప్ వైజు ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతూ అలాగ మనం స్టార్ట్ టు ఎండ్ వరకు వెళ్ళిపోతున్నాం కదా. సో అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ అనేది రన్ అవుతుంది, ఆ తర్వాత రీడ్, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. సో సీక్వెన్షియల్ అంటాం దీన్ని. సో దీన్ని ఏమంటాము, ఒకదాని తర్వాత ఇది. సో ముందు స్టెప్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్, అదైన తర్వాత ఆ నెక్స్ట్, అదైన తర్వాత ఆ నెక్స్ట్, అదైన తర్వాత ఆ నెక్స్ట్. అంతేగాని 1 నుండి 3కి జంప్ చేస్తున్నామా, చేయట్లేదు. 1 తర్వాత 2 రన్ అవుతుంది, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5. ఓకే, సో ఇక్కడ స్యూడో కోడ్లో చూసుకున్న 1 తర్వాత 2, 2 తర్వాత 3. ఓకే, సో ఇలా ఒక దాని తర్వాత అంటే ఒకటి ముందుది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది రన్ అవ్వడం, అలా ఒక దాని తర్వాత ఒకటి రన్ అవ్వడాన్ని ఏమంటారంటే సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటారనమాట. ఏమంటారు, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో జనరల్గా మనకి ఓన్లీ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషనే ఉండదు. అంటే ఒకదాని తర్వాత ఒకటి రన్ అవ్వడం అన్న స్కీమే ఎప్పుడూ రన్ అవ్వదు. ఆ ప్రాసెస్ ఆ విధంగానే ఎప్పుడూ రన్ అవ్వదు అనమాట. సో కొన్నిసార్లు మనం ఏం చేయాల్సి వస్తుందంటే 1 తర్వాత 3కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, 3 తర్వాత 7కో 8కో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ఒకదాని తర్వాత మధ్యలో అంటే అన్నీ వరుసగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ సీక్వెన్షియల్లో వెళ్లకుండా మనం వేరేగా అంటే మధ్యలో స్కిప్ చేస్తూ కొన్ని స్టెప్స్ని స్కిప్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయాల్సినవి కూడా ఉంటాయి. అలాగే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో 1 రన్ అయిన తర్వాత
ఈ 2 నుండి 4 ఏవైతే 2, 3, 4 స్టెప్స్ ఉన్నాయో ఇవి రిపీటెడ్గా ఒక 4 టైమ్స్ 3 టైమ్స్ రన్ అవ్వడం. ఓకే, సో ఫస్ట్ 1 అనేది ఒకసారి రన్ అయిపోయింది, ఈ 2, 3, 4 అనేవి సో ఫస్ట్ ఒకసారి రన్ అవుతాయి, మళ్ళీ ఇంకోసారి రన్ అవుతాయి, మళ్ళీ ఇంకోసారి రన్ అవుతాయి, అలా రిపీటెడ్గా సెట్ ఆఫ్ స్టెప్స్ మళ్ళీ రన్ అయ్యేది కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా ఏంటంటే అవి ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, అవి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ స్యూడో కోడ్స్ని కావచ్చు, అల్గారిథమ్స్ని కావచ్చు, ఫ్లో చార్ట్స్ని కావచ్చు, వీటిని మనం 3 టైప్స్లో క్లాసిఫై చేసామన్నమాట. ఓకే, సో ఏంటా 3 టైప్స్ అని అంటే ఫస్ట్ ఇది వచ్చి సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్, అండ్ సెకండ్ది వచ్చి బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ టైప్ ఎగ్జిక్యూషన్, అండ్ థర్డ్ది వచ్చి లూపింగ్ అనమాట. లూపింగ్ అంటే రిపిటీషన్. ఓకే, సో రిపీటెడ్గా సెట్ ఆఫ్ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయడాన్ని మనం రిపిటేషన్ అంటాం. ఓకే, సో ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? సో లాస్ట్ క్లాస్ వరకు మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి రన్ అవుతాయి. సో ముందు స్టెప్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్, ఆ తర్వాతే నెక్స్ట్ స్టెప్. అది మనం స్యూడో కోడ్లో చూసుకున్నా, అల్గారిథంలో చూసుకున్నా, ఇక్కడ ఫ్లో చార్ట్లో చూసుకున్నా, సో ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం. సో ముందుది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ది రన్ అవ్వాలి అనేది ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామండి, సీక్వెన్స్ అంటాం. సో సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అనమాట అది. ఓకే, సో అలా కాకుండా మనకి సెకండ్ వే ఏంటంటే బ్రాంచింగ్ అనేది కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం మనం ఏ ప్రోగ్రామ్ రాయండి, ఏ అల్గారిథం రాయండి, ఏ స్యూడో కోడ్ రాయండి, ఏ ఫ్లో చార్ట్ రాయండి, మ్యాక్సిమం ఈ 3తో మనం వాటిని రాసేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు వీటన్నిటిని కవర్ చేస్తూ మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్. ఓకే, సో 2 నెంబర్స్ ఇస్తే అందులో పెద్ద నెంబర్ ఏది, గ్రేటర్ నెంబర్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సో దీన్ని మనం స్టెప్స్లో రాయాలి, సొల్యూషన్ స్టెప్స్లో రాయాలి అంటే ఎలా రాస్తామండి స్యూడో కోడ్? సో చెప్పండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్. సో 2 నెంబర్స్ నుండి గ్రేటర్ నెంబర్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, ఆ 2 నెంబర్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఓకే, సో నో 2 నెంబర్స్. ఓకే, సో మనం ఫస్ట్ ఆ 2 నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. సరే, 2 నెంబర్స్ ఏంటో మనకు తెలిసాయి. ఆ నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలండి, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో కంపేర్ చేయాలి. చెక్ వెదర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే గ్రేటర్ దాన్ అవునా కాదా చెక్ చేయాలి. ఓకే, సో ఇఫ్ గ్రేటర్, సో ఒకవేళ గ్రేటర్ అయితే కనుక అప్పుడు మనం ఏం చేయాలి, డిక్లేర్ ఫస్ట్ నెంబర్ యాజ్ గ్రేటర్. ఓకే, సో అంతే కదండి. సో ఫస్ట్ మనం 2 నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో కంపేర్ చేయాలి. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంటే గ్రేటర్ అవునా కాదా అన్నది మనం చెక్ చేయాలి. సో ఒకవేళ గ్రేటర్ అయితే కనుక అప్పుడు ఫస్ట్ నెంబర్ని గ్రేటర్గా డిక్లేర్ చేసేయాలి. ఓకే, సో ఎల్స్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంటే గ్రేటర్ కాదు ఈ కేసులో, అప్పుడు మనం ఏం చేయాలి డిక్లేర్ సెకండ్ నెంబర్ యాజ్ గ్రేటర్. సెకండ్ నెంబర్ యాజ్ గ్రేటర్. ఓకే, సో మనం లాస్ట్ క్లాస్లోనే అనుకున్నాం మనకి లాజికల్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్, ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ కాదు. ఓకే, సో లాజికల్ థింకింగ్ మనం చేయగలిగితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నా సరే, దేంట్లోనైనా సరే కామన్గా మనకి ఈ లాజిక్ అనేది సేమ్ అని చెప్పి అనుకున్నాం. కాబట్టి లాజిక్ బిల్డ్ చేయటం మనం నేర్చుకోవాలి అని అనుకున్నాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి నేను ఏ ఎగ్జాంపుల్ చెప్తున్నా సరే ఇక్కడ హెడ్డింగ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే వీడియో పాజులో పెట్టి మీరు ఓన్గా స్యూడో కోడ్, అల్గారిథం, ఫ్లో చార్టు రాయటానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు ఓన్గా ట్రై చేస్తే అంత మీకు కోడింగ్ స్కిల్స్ అన్నవి, లాజికల్ థింకింగ్ స్కిల్స్ అన్నవి పెరుగుతాయి. ఓకే, మీకు నిజంగా కోడింగ్ నేర్చుకోవాలి అని ఉంటే
మీరు ఎంత ఓన్గా ట్రై చేయగలరో అంత చేయండి. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్కి చేయలేకపోవచ్చు, కొంచెం రావచ్చు, ఆ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్కి కాస్త డెవలప్మెంట్ వస్తుంది, థర్డ్ ప్రోగ్రామ్కి కాస్త డెవలప్మెంట్ వస్తుంది. ఫైనల్లీ మీరు చాలా ఈజీగా కోడింగ్ అనేది ఎటువంటి ప్రోగ్రామ్కైనా రాయగలుగుతారు. గుర్తుంచుకోండి, అర్థమవుతుందా? కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే ఓన్గా రాయటానికే ట్రై చేయండి. సో నేను ప్రతిదీ హెడ్డింగ్ ఫస్ట్ చెప్తున్నాను కదా, అంతవరకు చూడండి, అది వీడియో పాజ్లో పెట్టి మీరు ఓన్గా స్యూడో కోడ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆ తర్వాత అల్గారిథం మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి, ఫ్లో చార్ట్ మీరు ఓన్గా గీయడానికి ట్రై చేయండి. సో ట్రై చేస్తూ ఎక్కడైనా స్టక్అప్ అయితే కనుక అప్పుడు కావాలంటే చూడొచ్చు మీరు. సో నెక్స్ట్ సి ప్రోగ్రామింగ్ కోర్స్లో ఈ ఫ్లో చార్ట్ నుండి మనం కోడింగ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్నది నేను చెప్తాను. కాబట్టి మనం ఈజీగా ఎటువంటి ప్రోగ్రామ్నైనా సరే రాసే స్కిల్స్ అనేవి మీకు వస్తాయని చెప్తున్నాను అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు స్యూడో కోడ్ అనేది అయిపోయింది. సో ఫస్ట్ మనం 2 నెంబర్స్ తెలుసుకోవాలంట. అప్పుడు ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో కంపేర్ చేసి ఒకవేళ ఫస్ట్ నెంబరే గ్రేటర్ అయితే కనుక దాన్ని ఇంకా గ్రేటర్గా డిక్లేర్ చేసేయాలి, లేదంటే సెకండ్ నెంబర్ని గ్రేటర్గా డిక్లేర్ చేసేయాలి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు అల్గారిథం విషయానికి వస్తే, సో దీనికి ఇప్పుడు మనం అల్గారిథం రాద్దాం. సో ఫస్ట్ నో 2 నెంబర్స్ కదా, కాకపోతే అల్గారిథంలో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టార్ట్. ఓకే, సో స్టార్ట్ అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో. ఓకే, సో ఆ తర్వాత ఏంటి? నో 2 నెంబర్స్ అన్నారు. అది మనం ఇక్కడ ఎలా రాస్తామండి? రీడ్ ఆర్ ఇన్పుట్ అని చెప్పి వేరియబుల్స్ రాయాలి. ఓకే, సో మనం ఎన్ని వాల్యూస్తోనైతే డీల్ చేయబోతున్నామో ఇనీషియల్గా అన్ని వేరియబుల్స్ తీసుకుంటాం జనరల్గా. ఓకే, సో ఇక్కడ 2 నెంబర్స్ని కంపేర్ చేయాలి. ఆ 2 నెంబర్స్ని ముందు మెమరీలోకి లోడ్ చేయాలి. కాబట్టి మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి? 2 వేరియబుల్స్ కావాలి. ఆ 2 వేరియబుల్స్ని XY అని AB అని ఏదైనా అనుకుందాం. ఓకే, సో ఇన్పుట్ ABస్లోకి రీడ్ చేశాను. ఓకే, సో ఆ వాల్యూస్ మనకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి గ్రేటరా కాదా అన్నది మనం చెక్ చేయాలి. మనం ఏం చేయాలంటే ఒకవేళ ఫస్ట్ నెంబరే సెకండ్ నెంబర్ కంటే గ్రేటర్ అయిందనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అయిందనుకోండి, ఏని గ్రేటర్గా డిక్లేర్ చేస్తాము, లేదంటే బిని గ్రేటర్గా డిక్లేర్ చేస్తాము. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి దెన్ ఏం చేయాలి? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రిజల్ట్ స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను సి. ఈ సిలో నేను రిజల్ట్ని స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఫైనల్గా సిని ప్రింట్ చేసేస్తాను. సో సిలో రిజల్ట్ ఉంటుంది, సిని ప్రింట్ చేసేస్తాను. సో ఇఫ్ ఏ అనేది గ్రేటర్ దాన్ బి అని తేలిపోయింది అనుకోండి, అప్పుడు గ్రేటర్ నెంబర్ ఏమవుతుంది? ఏ బిగ్గర్ అవుతుంది కదా. కాబట్టి ఏం చేస్తాం? అప్పుడు ఏని తీసుకువెళ్ళి సిలో సేవ్ చేసేస్తాం, అంతే కదా. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, సో ఏ అనేది బి కంటే గ్రేటర్ అని తేలిపోయింది కాబట్టి సో ఏనే మనం రిజల్ట్ ఏదైతే సి వేరియబుల్ అనుకుంటున్నామో ఆ సిలో తీసుకువెళ్ళి స్టోర్ చేసేస్తాం. ఒకవేళ కాదనుకోండి, ఒకవేళ కాదు అంటే అప్పుడు మనం ఏం చేస్తాము? సో సిలోకి ఈసారి బీని తీసుకువెళ్ళి స్టోర్ చేస్తాం. సిలోకి ఈ బీని తీసుకువెళ్ళి సిలోకి స్టోర్ చేస్తాం. ఎందుకు? ఇది ఫెయిల్ అయితే, సో ఏ గ్రేటర్ దాన్ బి కాదు, సో అప్పుడు ఏమవుతున్నట్టు? బి గ్రేటర్ దాన్ ఏ అవుతున్నట్టు కదా. కాబట్టి బిఏ గ్రేటర్ నెంబర్ కాబట్టి మనం రిజల్ట్ సిలోకి దీన్ని స్టోర్ చేస్తాము. సో చేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తాము? సో మొత్తానికి సిలో రిజల్ట్ ఉంది, ఎయిదర్ ఏ అయితే ఏ, బి అయితే బి, రిజల్ట్ అనేది ఉంది. కాబట్టి సింపుల్గా మనం ఏమంటామంటే ప్రింట్ సి అంటాము. అనేసి ఫైనల్లీ లెటస్ ఎండ్ ద అల్గారిథం. అర్థమవుతుందా? సో చెక్ వెదర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండ్ నెంబర్. ఇఫ్ గ్రేటర్ దెన్ డిక్లేర్ ఫస్ట్ నెంబర్ యాజ్ గ్రేటర్. అర్థమైందా? సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని చెక్ చేస్తున్నాము. సో అయితే కనుక ఫస్ట్ నెంబర్నే గ్రేటర్గా డిక్లేర్ చేసేయమన్నారు కాబట్టి మన రిజల్టెంట్ వేరియబుల్లో దీన్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఏని స్టోర్ చేస్తున్నాం. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే బీని స్టోర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ అజంప్షన్ ఏంటంటే ఈ అల్గారిథం రాస్తున్నప్పుడు 2 డిఫరెంట్ నెంబర్స్ని మనం తీసుకుంటున్నామని, 2 ఈక్వల్ నెంబర్స్ని కాదు. సో 2 ఈక్వల్ నెంబర్స్ అయితే ఈ అల్గారిథం ఫెయిల్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, సో 2 డిఫరెంట్ నెంబర్స్ని తీసుకొని అందులో ఏది గ్రేటర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ అల్గారిథం రాస్తున్నాం మనం. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేసామైతే సో ఏదైతే స్యూడో కోడ్ రాసామో దాన్ని అల్గారిథంలోకి ఈజీగా మార్చగలిగాం. ఓకే, సో ఇప్పుడు ఈ అల్గారిథం నుండి మనం ఏం చేయాలంటే ఫ్లో చార్ట్ని వేయాలి. సో ఫ్లో చార్ట్ అంటే మనం ఎక్కడ నుండి స్టార్ట్ చేస్తాము? అది కూడా స్టార్ట్ నుండి స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ ఎండ్ రెండు కూడా మనం
టెర్మినల్ సింబల్ని యూజ్ చేస్తామని అనుకున్నాం. సో వాటి కోసం ఈజీగా ఉంటుందని రెండింటిని ఇక్కడ నేను స్పేర్గా ఉంచాను, వీటిని రీయూజ్ చేసుకుందాం అని చెప్పి. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ అండ్ వీటిని మనం ఫస్ట్ వేద్దాం. సో స్టార్ట్ అంటాను. ఆ తర్వాత ఏంటి, రీడ్ ఆర్ ఇన్పుట్ ఏ కామా బి. సో ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ ఏదండి, ఇది కదా. సో ఈ ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ ఏదైతే ఉందో సో దాన్ని మనం యూజ్ చేసుకొని రీడ్ ఇన్పుట్, సో దీన్ని యూజ్ చేసుకొని మనం రీడ్ ఆర్ ఇన్పుట్ ఏబి అనాలి. ఓకే, సో రీడ్ ఆర్ ఇన్పుట్ ఏ కామా బి అన్నాము. అన్న తర్వాత ఇప్పుడు కంపారిజన్ చేయాలి. సో కంపారిజన్ చేసి డెసిషన్ అన్నమాట. ఇక్కడ మనకి చూడండి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక కండిషన్ని మనం చెక్ చేయబోతున్నాం. ఒక కండిషన్ని మనం చెక్ చేసి దాన్ని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోబోతున్నాం ఇక్కడ. ఓకే, సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ మనకి డెసిషన్ అనమాట. సో డెసిషన్ అవసరం పడుతుంది. ఏంటి, ఒక కండిషన్ మనం చెక్ చేస్తున్నాము. ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బియా కాదా అని చెప్పి ఒక కండిషన్ చెక్ చేస్తున్నాము. ఆ కండిషన్ ట్రూ అయితే మనం ఒకవైపు వెళ్తున్నాము, ఏ రిజల్ట్గా ప్రింట్ చేస్తున్నాము. ఫాల్స్ అయితే ఇంకొక వైపు వెళ్తున్నాము, బీని రిజల్ట్గా ప్రింట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కండిషన్ని బేస్ చేసుకొని. సో కండిషన్ ట్రూ అయితే డెసిషన్ ఒకవైపు వెళ్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే డెసిషన్ ఇంకొక వైపు వెళ్తుంది. సో ఎలాంటి డెసిషన్ తీసుకోవలసినటువంటి సిచ్యుయేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ డెసిషన్ సింబల్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ సింబల్ని మనం యూజ్ చేస్తాము. సో ఏమంటాం ఇక్కడ, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేయమంటాం. సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేయమంటాము. సో చెక్ చేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే ఒకవేళ ట్రూ అయితే ఒకవైపు వెళ్ళు, లేదు ఫాల్స్ అయితే ఇంకొక వైపు వెళ్ళు. అర్థమవుతుందా మీకు? సో ఒక కండిషన్ బేస్ చేసుకొని ట్రూ అయితే ఒకవైపు, ఫాల్స్ అయితే ఇంకొక వైపు వెళ్ళు అని చెప్పాలి. సో మనం ఈ 3 కార్నర్స్లో ఏ 2నైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట డెసిషన్లో ఇలా రిప్రజెంట్ చేసేటప్పుడు. ఓకే, సో మనం ఏం చెప్తామంటే సో ఒకవేళ ట్రూ అయితే, కండిషన్ ట్రూ అయితే ఇటువైపు వెళ్ళు, లేదు కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఇటువైపు వెళ్ళు అని చెప్పాలి. అట్లాంటి సిచ్యుయేషన్ మనకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంట, ఈ డెసిషన్ సింబల్ ఏదైతే ఉందో ఈ డెసిషన్ సింబల్ని యూజ్ చేస్తామని చెప్తున్నాను అనమాట. సో అర్థమవుతుందా మీకు? ట్రూ అయితే ఒకవైపు వెళ్ళు, ఫాల్స్ అయితే ఇంకొక వైపు వెళ్ళు అని చెప్పడం. సో ట్రూ అయితే ఏం ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయితే ఏం ప్రింట్ చేయాలి. ట్రూ అయితే ఏ గ్రేటర్ అని ప్రింట్ చేయాలి, లేదు ఫాల్స్ అయితే బి గ్రేటర్ అని చెప్పి ప్రింట్ చేయాలి. అంటే ట్రూ అయితే ప్రింట్ ఏ, ఫాల్స్ అయితే ప్రింట్ బి. సో ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని మనం ప్రింట్ చేసేయాలి. సో ప్రింట్ చేయడం అనేది ఏంటి, మళ్ళీ అవుట్పుట్ స్టేట్మెంట్. సో ఇన్పుట్ స్టేట్మెంట్స్కి అవుట్పుట్ స్టేట్మెంట్స్కి మనం ఏం చేస్తాము, ఇన్పుట్ అవుట్పుట్ రాయాల్సిన ప్రతిసారి కూడా ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ యూజ్ చేస్తాం కదా. సో ఆ ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ని తీసుకొని మనం ఏం చేద్దామంటే సో ప్రింట్ ఏ, ప్రింట్ బి ఈ రెండింటినీ కూడా మనం ప్రింట్ చేద్దాం. ఓకేనా, అర్థమవుతుందా మీకు? సో ఫస్ట్ మనం స్టార్ట్ నుండి స్టార్ట్ చేస్తాము. సో స్టార్ట్ నుండి స్టార్ట్ చేసి సో స్టార్ట్ తర్వాత ఎక్కడికి వస్తాము, సో రీడ్ ఇన్పుట్ ఏ కామా బి. సో ఇన్పుట్ రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, సో కండిషన్ చెక్ చేస్తాం. సో కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాము. సో చెక్ చేసి ఒకవేళ ట్రూ అయితే ప్రింట్ ఏ ప్రింట్ చేస్తాము, లేదు ఫాల్స్ అయితే ప్రింట్ బి ప్రింట్ చేస్తాం రిజల్ట్గా. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఏదో ఒక వైపు వెళ్ళాలి అనేది ఏదైతే ఉందో దాన్ని మనం డెసిషన్ అంటాము. సో ఇదే మనకి మనం ఇక్కడ బ్రాంచింగ్ అనేది ఏదైతే చెప్పుకున్నామో అది ఇదే అనమాట. సో సెలక్షన్, బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ అంటే ఏంటి, కండిషన్ బేస్ చేసుకొని ఎటో ఒక బ్రాంచ్ వైపు వెళ్ళడం, ఏదో ఒక సెలక్షన్ తీసుకోవడం. సో ఈ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి అని చెప్పాను కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఏ గ్రేటర్ దాన్ బి అని ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇది ఎగ్జిక్యూట్ అయిపోవట్లేదు. సిలోకి ఏ బీలు రెండూ వచ్చేయట్లేదు, ఏదో ఒకటే వస్తుంది. అంటే ఏమవుతున్నట్టు, ఒక స్టేట్మెంట్ స్కిప్ అయిపోతున్నట్టే కదా. అర్థమవుతుందా మీకు? సో ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. మనం ఏదో ఒక వైపు, ఒక బ్రాంచ్ వైపు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఓకే, సో అటువంటి స్టేట్మెంట్స్ని మనం ఏమంటామని చెప్తున్నాను, బ్రాంచింగ్ అంటాం అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇదంతా సీక్వెన్సే, ఎక్కడి నుండి ఎక్కడి వరకు సీక్వెన్సే, బట్ ఇక్కడ నుండి ఇది మాత్రం
బ్రాంచింగ్ ఆర్ సెలక్షన్ కిందకి వస్తుంది. ఆ నెక్స్ట్ ఏదైతే లూప్ ఆర్ రిపిటేషన్ ఉందో అది కూడా నేను ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఇదే క్లాస్లో. ఓకే, సో మొత్తానికి ఏదైతే మనం ప్రింట్ చేసామో తర్వాత లాస్ట్కి ఏం చేయాలి, ఎండ్ చేసేయాలి. సో ఆ ఎండ్ అనేది ఏదో ఒక వైపు నుండి వచ్చి మనకి ఎండ్ అయిపోవడం జరుగుతుంది. చూస్తున్నారా, ఏదో ఒక వైపు నుండి మనం ఏ బ్రాంచింగ్లోకి అయితే వెళ్ళామో ఆ బ్రాంచింగ్ నుండి అది ఎండ్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే మనం షుడో కోడ్ కావచ్చు, అల్గారిథం కావచ్చు, ఫ్లో చార్ట్ కావచ్చు రాయొచ్చు. ఓకే, సో ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ కూడా చూసాము. సో ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నది సీక్వెన్షియలే కాకుండా మనకి బ్రాంచింగ్ నుండి సో ఈ 2 ఎగ్జిక్యూట్ అవ్వనమాట. ఇప్పుడు ఈ కండిషన్ని బేస్ చేసుకొని ఏదో ఒక డెసిషన్ మనం తీసుకోవాలి, ఏదో ఒక బ్రాంచ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది అలా ఎండ్ అయిపోతుంది, ఆ విధంగా వెళ్తుందన్నమాట. ఓకే, రైట్. సో ఈ విధంగా మనం గ్రేటర్ నెంబర్ బిట్వీన్ 2 నెంబర్స్ అనేది రాయగలిగాము. ఓకే, సో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నానో ప్రతిదీ కూడా మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. మీరు హెడ్డింగ్ చూడండి, వీడియో పాజ్లో పెట్టి మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి. సో చేసి మీకు డౌట్ వస్తేనే చూడండి. మీకు ఫస్ట్ మీరు ఎంత థింక్ చేసి మీరు అది మూవ్ చేయగలిగితే మీకు అంత స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 0 and 99. సో 0 నుండి స్టార్ట్ చేసి 99 లోపు ఉండే ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసు కదండి. సో 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ ఏదైతే 0 వస్తుందో సో అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అని అంటాం మనం. ఓకే, సో మరి దీనికి లాజిక్ ఎలా డెవలప్ చేస్తాం మనం? సో ఈవెన్ నెంబర్స్ 0 to 99 వరకు మనం ఆ మధ్యలో ఉండే ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఏదైతే 2తో డివైడ్ చేస్తే మనకి 0 వస్తుందో రిమైండర్, వాటినే మనం ఈవెన్ నెంబర్స్ అంటామని చెప్పుకున్నాం. ఓకే, సో అయితే ఏం చేయాలి, మనం ప్రతి నెంబర్ని తీసుకోవాలి. సో 0 to 99లో ప్రతి నెంబర్ని తీసుకోవడం, దాన్ని 2తో డివైడ్ చేయడం, రిమైండర్ 0 వచ్చిందో లేదో చూడటం. సో 0 వస్తుంటే ఆ నెంబర్ని ప్రింట్ చేయటం, అలా మనం చేయొచ్చు. ఓకే, సో అది ఒక లాజిక్. ఓకేనా. సో అంటే ఎలాగా, ఫస్ట్ 0 నుండి తీసుకుంటాం. సో ఫస్ట్ 0 తీసుకొని సో 0 అన్నది 2తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తుందా లేదా అన్నది మనం చెక్ చేస్తాము. 0 వస్తుంది కాబట్టి మనం సో దాన్ని ప్రింట్ చేసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ 1, సో 1ని మనం 2తో డివైడ్ చేస్తాము, రిమైండర్ మనకి 1 వచ్చేస్తుంది కాబట్టి అది ప్రింట్ చేయము. ఆ తర్వాత మళ్ళీ 2 తీసుకుంటాము. సో 2ని 2తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తుంది కాబట్టి సో 2 ఈజ్ ఈవెన్ అంటాము. మళ్ళీ 3 తీసుకుంటాము. సో 3 తీసుకుంటే సో 3ని మనం 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ మళ్ళీ మనకి 1 వచ్చేస్తుంది కాబట్టి 3 అనేది ఈవెన్ నెంబర్ అవ్వదు. ఓకే, సో మళ్ళీ 4 తీసుకుంటాము. సో 4 తీసుకొని 4ని మళ్ళీ 2తో డివైడ్ చేస్తాము, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మనం 4ని ప్రింట్ చేసుకుంటాము. సో ఇలా మనం ఏంటంటే 99 వరకు కూడా ప్రతి నెంబర్ని తీసుకొని మనం ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, సో ఆ విధంగా మనం చేయొచ్చు. సో ఇంకొక విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో 0 నుండి స్టార్ట్ చేస్తే మనకి సో ఒక్కొక్కటి +2 చేసుకుంటూ ఉంటే మనకి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ వచ్చేస్తుంది కదా. మనకు అప్పుడు కొంత బర్డెన్ తగ్గుతుంది. ఎందుకు, సో ప్రతి నెంబర్ని 2తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసే బదులు సింపుల్గా మనం ప్రీవియస్ నెంబర్కి నెక్స్ట్ 2 యాడ్ చేసేస్తుంటే మనకి నెక్స్ట్ నెంబర్ వచ్చేస్తుంది. కాబట్టి సో ఏదైతే ఆడ్ నెంబర్స్కి మనం 2తో డివైడ్ చేసి ఏదైతే మనకు ఆ టైం అనేది వేస్ట్ అవుతుందో అది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో షార్ట్కట్లో మనం ఏం చేస్తాము, సో ఈ విధంగా 2 యాడ్ చేసుకున్నా మనకి ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా కూడా ఆలోచిస్తాం. సో ఇదే అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఒక ప్రాబ్లమ్ని ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఒక్క సొల్యూషనే ఉండదు, ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్స్ ఉంటాయి. సో మరి ప్రతి నెంబర్ని చెక్ చేసుకుంటూ 2తో డివైడ్ చేస్తూ రిమైండర్ 0 వస్తుందో లేదో చెక్ చేయడం అనేది ఒక సొల్యూషను. లేదు అంటే 2 యాడ్ చేసుకుంటూ నెక్స్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నది రెండో సొల్యూషను. మరి ఇలా ఒకటి కంటే ఎక్కువ సొల్యూషన్స్ వచ్చినప్పుడు ఎటువైపు వెళ్ళాలి, ఏది కరెక్ట్ అంటే సో 2 కరెక్టేనండి. సో ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు 1, 2 కాదు, ఇంకా ఎక్కువ సొల్యూషన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచించవచ్చు. సో ఏది తప్పు కాదు. మనం ఏదైతే ప్రాబ్లమ్ని
సాల్వ్ చేయాలనుకుంటున్నామో సో అది సాల్వ్ అయితే చాలు, కరెక్ట్ అవుట్పుట్ మనకి వస్తే చాలు. అందుకు మనం ఏ సొల్యూషన్ అయినా మనం ఫాలో అవ్వచ్చు, ఏ విధంగానైనా థింక్ చేయొచ్చు. సో మనం ఒకటి టెక్స్ట్ బుక్లో ఈ ఆన్సరే ఉంది కాబట్టి అలాగే చేయాలని కాదనమాట. సో ముందు మనకి ఆ థింకింగ్ అనేది అలవాటయ్యి వచ్చిన తర్వాత అప్పుడు ఆ సొల్యూషన్స్లో ఏది బెస్ట్ తీసుకోవాలి అన్నది మనం తర్వాత చూడవచ్చు. ఓకే, సో జనరల్గా ఏమంటామంటే తక్కువ లైన్స్లో మనకి ఏదైతే సొల్యూషన్ తీసుకొస్తుందో, సో ఈజీగా ఏదైతే సొల్యూషన్ తీసుకొస్తుందో సో దాన్ని బెస్ట్ సొల్యూషన్ అంటాము, దాన్ని తీసుకుంటాం. బట్ ముందు మనకి ఆలోచించడం రావాలి కాబట్టి మీరు ఎలా ఆలోచించినా ఏ విధంగా సొల్యూషన్ తీసుకొచ్చినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ప్రతి నెంబర్ని చెక్ చేస్తూ 2తో డివైడ్ చేస్తూ రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేసే బదులు ఇది కొంచెం సింపుల్ అనమాట. సో ఆడ్ నెంబర్స్ని మరి చెక్ చేయకుండా ఫస్ట్ 0 నుండి స్టార్ట్ చేసాము, 2 యాడ్ చేస్తూ వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఈ రెండిట్లో ఏది సింపుల్ అది నేను తీసుకుంటున్నాను. బట్ మనకి ఒకటే థాట్ వచ్చినప్పుడు ఆ ఒకదాన్నే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. సో అది బెస్ట్ వన్నా కాదా అని కాదు. సో మనం ఇచ్చే ప్రాబ్లంకి ఫస్ట్ సొల్యూషన్ రాయడం మనకి అలవాటు అవ్వాలి. ఓకేనా, రైట్. సో అయితే ఈ సొల్యూషన్ని నేను తీసుకుంటున్నాను. సో ఏమంటాను, ఫస్ట్ నేను 0 నుండి మొదలు పెడతాను. సో 0ని ప్రింట్ చేస్తాను. సో 0 నుండి మొదలు పెడుతున్నాను, 0ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసిన తర్వాత మళ్ళా 0కి 2 యాడ్ చేస్తాను. సో 0 + 2 యాడ్ చేసి దాన్ని ప్రింట్ చేస్తాను. సో 0 + 2 చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. దాన్ని ప్రింట్ చేస్తాను. సో ప్రింట్ చేసే ముందు నేనేం చేస్తానంటే ప్రతిసారి అది 99 కంటే తక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో అలాగే ఇప్పుడు దీనికి నెక్స్ట్ యాడ్ చేస్తాను 2 మళ్ళీ. సో 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. సో 4ని ప్రింట్ చేసే ముందే నేను చెక్ చేస్తాను 4 ఈజ్ లెస్ దాన్ 99 అవునా కాదా, ఎందుకంటే 99 బిలో నెంబర్స్నే మనకి ప్రింట్ చేయమన్నాడు కాబట్టి. ఓకే, సో 4 అనేది లెస్ దాన్ 99 కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తాను. మళ్ళీ 2 యాడ్ చేస్తాను. 2 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. సో ప్రింట్ చేయడానికి ముందు ఒకసారి 6 లెస్ దాన్ 99 కాదో చెక్ చేస్తాను. చెక్ చేసి అది ఎస్ కాబట్టి ప్రింట్ చేస్తాను. సో ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా లాస్ట్ వరకు అలా వెళ్ళిపోతాము. సో ఎప్పుడైతే 98కి వచ్చామో 98 అనేది లెస్ దాన్ 99 కాబట్టి ప్రింట్ చేస్తాము. సో మళ్ళీ 2 యాడ్ చేస్తాము. యాడ్ చేస్తే 100 వస్తుంది. సో 100 వచ్చినప్పుడు 100ని ప్రింట్ చేయడానికి ముందు మనం చెక్ చేస్తాము 100 లెస్ దాన్ 99 అవునా కాదా అని. సో 100 లెస్ దాన్ 99 కాదు కాబట్టి అక్కడితో మనం ఆగిపోతాము. సో ఇది లాజిక్ అనమాట. ఓకే, సో మనం 0 నుండి స్టార్ట్ చేసి 0ని ప్రింట్ చేయాలి. అక్కడ నుండి 2 యాడ్ చేసుకుంటూ ప్రింట్ చేసే ముందు మనం 99 కంటే తక్కువ ఉందా లేదా చెక్ చేస్తూ సో తక్కువ ఉంటే కనుక ప్రింట్ చేసేయాలి. సో ఈ విధంగా మనం లాజిక్ని డెవలప్ చేయాలి. ఓకేనా, సో దీనికి ఫస్ట్ మనం స్యూడో కోడ్ రాద్దాము. రాసిన తర్వాత అప్పుడు దాన్ని అల్గారిథంగా ఎలా మార్చాలి, అక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతాయి అనేది చూద్దాం. సో స్యూడో కోడ్ ఎలా రాస్తామండి. సో ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి, మనం 0 నుండి స్టార్ట్ చేయాలి అని చెప్పాలి కదా, రైట్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి మనం స్టార్ట్ ఫ్రమ్ 0 నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకే, సో ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ 0 చేసి సో ఏదైతే ప్రతిసారి అప్డేటెడ్ వాల్యూ వస్తూ ఉంటుందో ఇప్పటికి 0. ఓకే, మళ్ళీ 2 యాడ్ చేసాక అప్డేటెడ్ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. మళ్ళీ 2 యాడ్ చేసాక అప్డేటెడ్ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, సో అలాగా ప్రతిసారి ఏదైతే అప్డేటెడ్ వాల్యూ వస్తుందో దాన్ని ప్రింట్ చేసేయాలి. సో స్టార్ట్ ఫ్రమ్ 0 చేసాము. చేసిన తర్వాత ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ. సో ఏదైతే అప్డేటెడ్ వాల్యూ ఉందో దాన్ని ప్రింట్ చేస్తుండాలి. ఇప్పటికి అప్డేటెడ్ వాల్యూ 0, ఇనీషియల్గానే మనం ఉన్నాం కాబట్టి ఇప్పటికి అప్డేటెడ్ వాల్యూ 0 అవుతుంది. సో ఫస్ట్ ఏం చేసినట్టయితే మనం ఈ స్టెప్ వరకు ఉన్నాం. సో 0 నుండి స్టార్ట్ చేసాం. ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ అంటే 0ని ప్రింట్ చేసేసాం. సో ప్రింట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఇప్పుడు. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, 0 ప్రింట్ చేసిన తర్వాత ఆ వాల్యూ ఏదైతే ఉందో, లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 2 ఇంక్రిమెంట్ చేయాలి కదండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఇంక్రిమెంట్ వాల్యూ బై 2. ఓకే, సో ఈసారి అప్డేటెడ్ వాల్యూ ఎంత అయింది. సో ఇంతకుముందు అప్డేటెడ్ వాల్యూ 0 ప్రింట్ చేసాము. ఇప్పుడు అప్డేటెడ్ వాల్యూ అప్పుడు ఎంత అవుతున్నట్టు, 2 అవుతున్నట్టు. సో 0 + 2 = 2
అయితే సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, సరే మనకి ఇప్పుడు అప్డేటెడ్ వాల్యూ 2 వచ్చింది. ఆ 2ని మనం ఇక్కడ ప్రింట్ చేసే ముందు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, సో మనం వాల్యూ యాడ్ చేసి ప్రింట్ చేసిన ముందు మనం చెక్ చేయాల్సినటువంటి పని ఏంటంటే అది 99 కంటే తక్కువ ఉందా లేదా. సో 99 కంటే బిలోవే కదా మనం ప్రింట్ చేయాలి, కాబట్టి 99 కంటే తక్కువ ఉంటే కనుక ప్రింట్ చేస్తాం, లేదంటే అక్కడితో ఆపేస్తాం అనమాట. సో ఇనీషియల్గా 0తో స్టార్ట్ చేసాము, ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ అంటే అప్పటికి అప్డేటెడ్ వాల్యూ 0 కాబట్టి ప్రింట్ చేసేసాము. చేసేసిన తర్వాత వాల్యూని 2తో ఇంక్రిమెంట్ చేయాలి. సో వాల్యూని ఇంక్రిమెంట్ వాల్యూ బై 2. సో వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తే ఈసారి అప్డేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ 2ని ప్రింట్ చేయాలా వద్దా ఇక్కడ అంటే అప్పుడు మనం ఏం చేయాలంట, సో ఫస్ట్ మనం చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి, ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99. ఓకే, సో ఆ అప్డేటెడ్ వాల్యూ అనేది 99 కంటే లెస్ దానా కాదా చూడు. 99 కంటే లెస్ దానా కాదా చూడు. ఒకవేళ 99 కంటే లెస్ దాన్ అయితేనే దాన్ని ప్రింట్ చెయ్యు. ఓకే, సో 99 కంటే లెస్ దాన్ అయితేనే అప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాము, దెన్ ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ. ఓకే, సో అప్పుడు అప్డేటెడ్ వాల్యూని మనం ప్రింట్ చేయాలి, అంతవరకు ప్రింట్ చేయకూడదు. సో ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99 అప్పుడు మాత్రమే మనం దాన్ని ప్రింట్ చేయాలి, లేకపోతే ప్రింట్ చేయకూడదు. ఓకేనా, సో ఇలా ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ 2 మనకి 99 కంటే తక్కువే కాబట్టి దాన్ని ప్రింట్ చేసేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2, 3, 4 స్టెప్స్ అనేవి ఇవి లూప్ స్టేట్మెంట్స్ అండి. ఇవి రిపిటేషన్ స్టేట్మెంట్స్, అంటే అలాగ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఓకే, సో ఇనీషియల్గా అప్డేటెడ్ వాల్యూ 0 ప్రింట్ చేసాము, వాల్యూ ఇంక్రిమెంట్ చేసాము. ఆ ఇంక్రిమెంట్ చేసింది 99 కంటే బిలోయో కాదో చెక్ చేసాము. సో బిలో కాబట్టి అప్డేటెడ్ వాల్యూ ప్రింట్ చేసాము. అయితే ఇక్కడ నేను మళ్ళీ అప్డేటెడ్ వాల్యూ ప్రింట్ అని రాశాను, కానీ యాక్చువల్గా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఎప్పుడైతే 99 కంటే తక్కువ అయిందో వెంటనే మనం ఏం చేయాలి, ఈ స్టెప్కి పంపించేయాలి. ఆల్రెడీ ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ అని ఇక్కడ రాసాం కదా. సో మనం సింపుల్గా ఏం చేయాలి, ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99 దెన్ ఏం చేయాలి, సింపుల్గా గో టు స్టెప్ 2. సో స్టెప్ 2కి వెళ్ళిపో. సో గో టు స్టెప్ 2. సో ఎప్పుడైతే అప్డేటెడ్ వాల్యూ లెస్ దాన్ 99 అయిందో స్టెప్ 2కి వెళ్ళిపో. స్టెప్ 2లో ఏముంది, ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ ఉంది. సో 2 ప్రింట్ అయిపోయింది. సో 2 ప్రింట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ బై 2 అవుతుంది. సో ఈసారి అప్డేటెడ్ వాల్యూ ఎంత అవుతుంది, అప్డేటెడ్ వాల్యూ 4 అవుతుంది. అవగానే ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99 అవునా కాదా చెక్ చేస్తాం. సో 4 అనేది లెస్ దాన్ 99 కాబట్టి మళ్ళా గో టు స్టెప్ 2 అంటే ఏం చేయాలి, ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ అంటే మనం 4ని ప్రింట్ చేసేస్తాం. సో ప్రింట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ బై 2. సో ఈసారి అప్డేటెడ్ వాల్యూ ఎంత అవుతుంది, సో ఇంక్రిమెంట్ 2 చేసాం కాబట్టి 6 అవుతుంది. సో ఆ అప్డేటెడ్ వాల్యూ అన్నది లెస్ దాన్ 99 అవునా కాదా. సో 6 లెస్ దాన్ 99 అవునా కాదా అంటే ఎస్ 6 లెస్ దాన్ 99 కాబట్టి అగైన్ గో టు స్టెప్ 2. అర్థమవుతుందా మీకు. సో ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిపీటెడ్గా రన్ అవుతుంటాయి. సో వాల్యూ ప్రింట్ చేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయడం, 99 కంటే లెస్ దాన్ అవునా కాదా చెక్ చేయడం, మళ్ళీ ప్రింట్ చేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయడం, మళ్ళీ చెక్ చేసుకోవడం. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ 3 స్టెప్స్ ఇవి లూప్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే, సో మనం ఏదైతే ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకున్నామో సో లూప్ కిందకి వస్తాయి అన్నమాట. సో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా రన్ అవుతుంటాయి. సో ప్రతిసారి కూడా వాల్యూ ప్రింట్ చేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకోవడం. సో అది 99 కంటే లెస్ అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి స్టెప్ 2కి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ప్రింట్ చేసేయడం, అప్డేటెడ్ వాల్యూని ప్రింట్ చేసేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్ బై 2 చేయడం. ఈసారి అప్డేటెడ్ వాల్యూ 8 అవుతుంది. 8 అయిన తర్వాత మళ్ళీ ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99 అవునా కాదా చెక్ చేయడం, ఎస్ లెస్ దాన్ 99 అయితే అగైన్ గో టు స్టెప్ 2. ఓకే, సో స్టెప్ 2, 3, 4 మళ్ళీ స్టెప్ 2, 3, 4 మళ్ళీ స్టెప్ 2, 3, 4 ఇలాగ రిపీటెడ్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇలా రన్ అవుతూ ఎక్కడ బ్రేక్ అవుద్ది, సో మొత్తం అంతా ప్రింట్ అయిపోయిన తర్వాత ఎక్కడ బ్రేక్ అవుద్ది ఇది, సో ఎప్పుడైతే మనం 98కి వచ్చామో సో 98 అనేది ప్రింట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈసారి ఇంక్రిమెంట్ వాల్యూ బై 2 అన్నాం. సో 98కి +2 చేస్తే అప్డేటెడ్ వాల్యూ
100 వస్తుంది. సో వచ్చినప్పుడు ఈ 100 అనేది ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99 అవునా కాదా చెక్ చేస్తాము. సో 99 కంటే ఇది లెస్ దాన్ కాదు కాబట్టి మరి ఇంకా గో టు స్టెప్ 2కి వెళ్ళకుండా ఈ నెక్స్ట్ ఏముందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఈ నెక్స్ట్ ఇంకేం లేదు, అక్కడితో ఎండ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆగిపోతుంది అనమాట. అర్థమైందా మీకు? సో ఈ 99 కంటే లెసర్ నెంబర్స్ వస్తున్నంత వరకు అది అలాగా రిపీట్ అవుతూనే ఉంటుంది 3 స్టెప్స్ను. ఎప్పుడైతే అయిపోయిందో, ఎప్పుడైతే ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయిందో వెంటనే అక్కడితో ఆగిపోతుంది. సో ఇది మనకు అవుట్పుట్గా వచ్చేస్తుంది. అర్థమైందా? సో 0తో స్టార్ట్ చేయడం, ఇదిలాగా ఈ స్టెప్స్ని రిపీట్ చేసుకోవడం, ఈ విధంగా మనం స్యూడో కోడ్ని చెప్తామన్నమాట. ఓకేనా? సో అదే మనం దీన్నే అల్గారిథంగా మార్చాలంటే మనకి ఏం చేయాలి? సో ఇక్కడ మనం వేరియబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తాం కదా. సో ఎన్ని వేరియబుల్స్ అవసరం అండి ఇక్కడ మనకి? సో ఒకే ఒక వేరియబుల్తో మనం మేనేజ్ చేసేయచ్చు కదా. ఎందుకు? సో ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ తీసుకుంటే దాన్ని అలా 2 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సో మనం ఏం చేద్దామంటే స్టెప్ 1లో స్టార్ట్తో స్టార్ట్ చేద్దాం. సో చేసి సో ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దానికి 0ని అసైన్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇనీషియల్గా ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, దాన్ని 0కి అసైన్ చేసుకుంటున్నాను. సో మనకి 0 అనే వాల్యూ మెమరీలో స్టోర్ అవుతుంది. సో ఆ మెమరీ లొకేషన్కి మనం పెట్టుకున్న పేరే ఎక్స్. ఇదే కదా నేను వేరియబుల్ అంటే చెప్పాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ప్రతిసారి మనం ఏం చేస్తుంటాము, ఈ ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాము. ఇంక్రిమెంట్ చేస్తూ ఆ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసేస్తూ ఉంటాం. అప్డేటెడ్ వాల్యూ ఎప్పుడు ఎక్స్లో ఉంటుంది, ఆ ఎక్స్ని ప్రింట్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా? సో స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకే, సో స్టార్ట్ ఫ్రమ్ 0, ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ. సో ప్రింట్ అప్డేటెడ్ వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ ప్రింట్ ఎందులో ఉంది అప్డేటెడ్ వాల్యూ? ప్రింట్ ఎక్స్. ఓకే, సో ఎక్స్లో అప్డేటెడ్ వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ ఎక్స్ని ప్రింట్ చేసేస్తున్నాం. సో చేసేసిన తర్వాత ఇంక్రిమెంట్ వాల్యూ బై 2. ఓకే, సో ఎక్స్ వాల్యూని ఏం చేయాలి మనం? ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో ఎక్స్ ప్లస్ 2 చేయాలి. ఎక్స్ ప్లస్ 2 చేయాలి. ఆ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఎందులో స్టోర్ చేసుకోవాలి? ఆ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ ఎందులో స్టోర్ చేసుకోవాలి? ఎక్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ 2 చేయాలి. ఆ ఎక్స్ ప్లస్ 2 చేయగా వచ్చినటువంటి రిజల్ట్ని ఎక్స్లో స్టోర్ చేసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ ఈసారి ఎంత అవుతుంది? సో 0 పోయి 2 అవుతుంది. ఓకే, సో ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. సో 2 అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? సో ఇఫ్ అప్డేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 99, అంటే ఏదైతే ఎక్స్ వాల్యూ అప్డేటెడ్ వాల్యూ మనకి ఎక్స్లోకి వచ్చిందో దాన్ని మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఏమని? ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 99, ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 99 దెన్ గో టు ఏంటండి? సో ఎక్స్ లెస్ దాన్ 99 అయితే అప్పుడు ప్రింట్ చేయాలి ఎక్స్ని. సో ప్రింట్ ఎక్స్ అనేది ఎక్కడ ఉంది? స్టెప్ 3లో ఉంది. గో టు స్టెప్ 3. ఓకే, సో గో టు స్టెప్ 3 అంటాం. సో ఎక్స్ అనేది లెస్ దాన్ 99 అయితే స్టెప్ 3కి వెళ్ళిపో, ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసేయి, మళ్ళీ ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చెయ్యు. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని 99 కంటే తక్కువ ఉందో లేదో చెక్ చేసుకో. తక్కువ ఉంటే మళ్ళీ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయి ప్రింట్ చేసేయి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయి, మళ్ళీ చెక్ చేయి, ప్రింట్ చేయి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయి, మళ్ళీ చెక్ చేయి. సో ఇలాగ ఎంతవరకు అంటే 99 కంటే తక్కువ ఉన్నంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే 99 కంటే గ్రేటర్ నెంబర్ అయిపోతుందో అప్పుడు వెంటనే ప్రాసెస్ అన్నది స్టాప్ అయిపోతుంది. అయిపోయి అల్గారిథం అనేది ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిపీటెడ్గా రన్ అవుతూనే ఉంటాయి. అర్థమవుతుందండి మీకు? సో ఏమని చెప్పాను అర్థమైందా మీకు? సో స్టార్ట్ నుండి స్టార్ట్ చేసి ఎక్స్ వాల్యూ ఇనీషియల్గా 0 తీసుకొని దాన్ని ప్రింట్ ఎక్స్ చేసేసాము. అప్డేటెడ్ వాల్యూ ఎప్పుడు ఎక్స్లోనే ఉంటుంది. మళ్ళీ అప్డేట్ చేసింది కూడా అలాగే ఎక్స్లోనే మనం స్టోర్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్స్ని స్టోర్ చేసేసి మళ్ళీ ఎక్స్ వాల్యూని 2 ఇంక్రిమెంట్ చేసుకొని ఆ వచ్చినటువంటి అప్డేటెడ్ ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది 99 కంటే తక్కువ కాదో చూడడం. తక్కువైతే మళ్ళీ గో టు స్టెప్ 3కి వెళ్ళిపోవడం. అప్పటికి ఎక్స్ వాల్యూ అప్డేటెడ్ ఏముందో ఆ ఎక్స్ వాల్యూ ప్రింట్ అయిపోతుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ చెక్ అవుతుంది. ఇలాగ ఈ 3 స్టేట్మెంట్స్ కూడా రిపీటెడ్గా రన్ అవుతూ మనకి కావలసినటువంటి అవుట్పుట్ని జనరేట్ చేస్తాయని చెప్తున్నాను అనమాట. అర్థమైందా మీకు? సో ఇలా ఏంటంటే మనం ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో మీకు ఇది బాగానే అర్థమైంది అనుకుంటున్నాను నేను. అండ్
దీనికి ఇప్పుడు ఫ్లో చార్ట్ మనం వేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఇనీషియల్గా స్టార్ట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి మనకి స్టార్ట్కి ఎండ్కి టెర్మినల్స్ అవసరం కాబట్టి సో టెర్మినల్ తీసుకుంటున్నాను. సో టెర్మినల్ తీసుకొని స్టార్ట్ చేసేసాను. చేసేసిన తర్వాత ఎక్స్ వాల్యూ 0కి అసైన్ చేయాలి. ఇది ఇన్పుట్ కాదు, ఇది ఇన్పుట్ రీడ్ చేయడం కాదు. సో ఇన్పుట్ రీడ్ చేయడం అయితే కనుక లేదు అవుట్పుట్ ప్రింట్ చేయడం అయితే కనుక మనం ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ యూజ్ చేయాలి. బట్ ఈ అసైన్మెంట్ స్టేట్మెంట్స్ అంటే మెమరీకి సంబంధించి 0ని మనం మెమరీలో లోడ్ చేసి ఆ లొకేషన్కి ఎక్స్ అనే పేరు పెట్టాలి. సో మెమరీకి సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు, ఇలాగ x = x+2 అనేసి ఏదైతే ప్రాసెస్ చేయాలో అలాంటి స్టేట్మెంట్స్ కావచ్చు. సో మెమరీకి సంబంధించినవి అలాగే ప్రాసెసర్కి సంబంధించినవి క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఈ అసైన్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ప్రాసెస్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదండి. సో మెమరీకి సంబంధించినవి కావచ్చు, మెమరీలో వాల్యూ లోడ్ చేయడం, వేరియబుల్ అసైన్మెంట్స్ ఇట్లాంటివి కావచ్చు, లేదు అంటే క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అసైన్మెంట్స్ కానీ లేకపోతే క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ సింబల్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కాబట్టి ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే సో ప్రాసెస్ సింబల్ తీసుకుందాం. సో ప్రాసెస్ సింబల్ తీసుకొని ఎక్స్ వాల్యూని 0కి అసైన్ చేద్దాం. ఓకే, సో ఎక్స్ ఇక్కడ మనం ఈక్వల్ టుతోనే రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఎక్స్ = 0. సో ఎక్స్ = 0 తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఇక్కడ ప్రింట్ ఎక్స్ అనాలి. సో మళ్ళా ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రింట్ స్టేట్మెంట్ అంటే ఏంటి? అవుట్పుట్. సో రీడ్ చేయడం కానీ, రీడ్ ఆర్ ఇన్పుట్ కానీ, ప్రింట్ కానీ ఇటువంటి స్టేట్మెంట్స్ని ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ అంటాం కదా మనం. సో అవి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ని యూజ్ చేయాలి. సో ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ని నేను తీసుకుంటున్నాను. ప్రింట్ ఎక్స్. ఓకే, సో ప్రింట్ ఎక్స్. సో ఎక్స్ని ప్రింట్ చేసేస్తున్నాము. సో చేసేసిన తర్వాత మళ్ళీ x = x+2 చేయాలి, అంటే క్యాలిక్యులేషన్స్ చేయాలి. సో మెమరీ స్టేట్మెంట్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ కావచ్చు, మనం ప్రాసెస్ సింబల్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో ఆ ప్రాసెస్ సింబల్ తీసుకుంటున్నాను, x+2 చేసేస్తున్నాను. సో x = x+2. సో x = x+2 చేసేస్తున్నాను. సో ప్రాసెస్ సింబల్ రెడీ. ఓకేనా? సో చేసేసిన తర్వాత ఇప్పుడు కంపారిజన్ చేయాలి. సో x వాల్యూ <99 కాదా అనేది. x వాల్యూ <99 కాదా. సో ఇక్కడ వచ్చినటువంటి అప్డేటెడ్ x వాల్యూ <99 అవునా కాదా చెక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఒక డెసిషన్ అనమాట. సో x వాల్యూ <99 అయితే ఒకవైపు వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళి స్టెప్స్ని రిపీట్ చేయాలి, లేదు అంటే నో అయితే కిందకు వచ్చేసి ఎండ్ అయిపోవాలి. సో ఇక్కడ ఒక కండిషన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి సింబల్ ఏది? డెసిషన్ సింబల్. ఓకే, సో డెసిషన్ సింబల్ని తీసుకుందాం. సో డెసిషన్ సింబల్ని తీసుకొని ఇక్కడ మనం ఏం చేద్దామంటే x వాల్యూ <99 అవునా కాదా అనేది చెక్ చేద్దాం. సో x వాల్యూ <99 అవునా కాదా. ఒకవేళ అవునైతే ఏం చేయాలి? మళ్ళీ ఈ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో మళ్ళీ ప్రింట్ ఎక్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయాలి, మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. ఎస్ అయితే మళ్ళీ ఇక్కడికి రావాలి. ఓకే, సో దాన్ని రిప్రజెంట్ చేద్దాం మనం. సో స్టార్ట్ నుండి స్టార్ట్ అయ్యి ఓకే, సో అక్కడ నుండి ప్రింట్ ఎక్స్ చేస్తున్నాము. సో చేసిన తర్వాత వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. సో చేసిన తర్వాత అక్కడ నుండి కండిషన్ చెకింగ్కి వస్తున్నాము. సో వచ్చి ఇప్పుడు ఒకవేళ ఎస్ అయితే గనక ఎక్కడికి వచ్చేయాలి? ఇక్కడికి వచ్చేయాలి. ఒకవేళ ఎస్ అయితే గనక మనం ఓకే, సో ఒకవేళ ఎస్ అయితే గనక x <99 ఎస్ అయ్యింది. సో అయితే మనం ఏం చేయాలి? ట్రూ అయితే మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇది రిపీట్ చేసుకోవాలి. ఎక్స్ని ప్రింట్ చేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్ చేయడం, మళ్ళీ చెక్ చేసుకోవడం. మళ్ళీ ఎస్ అయితే మళ్ళీ ప్రింట్ చేసుకోవడం, ఇంక్రిమెంట్ చేయడం, అలాగే చెక్ చేసుకోవడం, ఇలాగ చేస్తూ ఉండాలి. బట్ ఎప్పుడైతే మనకి నో అయిపోతుందో అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా మనం ప్రాసెస్ని ఎండ్ చేసేయాలి. సో ఎండ్ చేయాలంటే మనకి ఏ సింబల్ కావాలి? మన టెర్మినల్ సింబల్ కావాలి. సో సింపుల్గా ఎండ్ చేసేస్తున్నాం. సో అర్థమవుతుంది ఏం చేసామో? స్టార్ట్ నుండి స్టార్ట్ చేసాము, x వాల్యూ 0 అసైన్ చేసాము. చేసిన తర్వాత
ప్రింట్ ఎక్స్ చేస్తున్నాము. అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఎక్స్లో ఉందో ఆ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాము. సో చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఇంక్రిమెంట్ చేసిన ప్రతిసారి ఎక్స్ లెస్ దాన్ 99 అవునా కాదా చెక్ చేసి ఎస్ అయితే మళ్ళీ ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, మళ్ళీ చెక్ చేసుకోవడం, ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, చెక్ చేసుకోవడం, ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, చెక్ చేసుకోవడం. ఈ సైకిల్ అనేది, ఈ లూప్ అనేది ఎట్లా రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఎక్స్ లెస్ దాన్ 99 ఎస్ అవుతున్నంతసేపు రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నో అయిపోతుందో, ఎప్పుడైతే ఫాల్స్ అయిపోతుందో అప్పుడు వెంటనే అక్కడితో ఆగిపోతుంది. ఓకే, సో స్టార్ట్కి ఎండ్కి మనం ఎప్పుడు కూడా టెర్మినల్ సింబల్స్ యూజ్ చేస్తాము. వాల్యూస్ వేరియబుల్స్లో అసైన్ చేయడం కావచ్చు, ఎట్లాగా క్యాలిక్యులేట్ చేయడం కావచ్చు. ఓకే, అంటే ప్రాసెసర్కి సంబంధించినవి కానీ మెమరీకి సంబంధించిన కానీ రాసేటప్పుడు ప్రాసెస్ సింబల్ని యూజ్ చేస్తాము. అలాగే ఇన్పుట్ అవుట్పుట్ చేసేటప్పుడు అంటే రీడ్ ఆర్ ఇన్పుట్ కానీ ప్రింట్ కానీ ఉండేటప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ ఏది ఉందో దాన్ని యూజ్ చేస్తాము. అలాగే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు డెసిషన్ సింబల్ని యూజ్ చేస్తాం. సో వీటన్నిటిని యూజ్ చేసి ఈ విధంగా మనం ఫ్లో చార్ట్ని వేయటం జరిగింది. సో మనం ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే మనం స్యూడో కోడ్ అల్గారిథం దాన్ని ఫ్లో చార్ట్లోకి తీసుకురాగలిగితే చాలు, మనం కోడింగ్ మనం చేయగలం. ఓకే, సో దీని నుండి ఈజీగా మనం కోడింగ్ చేయగలం. సో నెక్స్ట్ మనకి సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవుద్ది కదా, అప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను అక్కడ మళ్ళీ ఫ్లో చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లో చార్ట్స్ అన్నిటినీ నేను సి ప్రోగ్రాంలోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, ఎంత ఈజీయో, రైట్? సో మనం డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం వల్ల మనకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా ఒక ప్రాసెస్ ప్రకారం మనం వెళ్తే స్టార్టింగ్లో బిగినర్స్కి మాత్రం ఇది చాలా ఉపయోగపడేటటువంటి టెక్నిక్ అనమాట. ఓకే, సో 100% కోడింగ్ రాయడం అనేది వచ్చి తీరుతుంది ఎవరికైనా, రైట్? సో అలా ప్రాక్టీస్ చేస్తుండాలి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఓకే, సో అలాగే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే, టు డిటర్మైన్ ఏ స్టూడెంట్స్ ఫైనల్ గ్రేడ్ అండ్ ఇండికేట్ వెదర్ ఇట్ ఈస్ పాసింగ్ ఆర్ ఫెయిలింగ్. ఓకే, సో మనకి ద ఫైనల్ గ్రేడ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ యావరేజ్ ఆఫ్ 4 మార్క్స్. అంటే ఏం చెప్తున్నారంటే మనకి 4 మార్క్స్ అనేవి ఇస్తారు. ఆ 4 మార్క్స్ని యూజ్ చేసి మనం ఫైనల్ గ్రేడ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైనల్ గ్రేడ్ ఎలా వస్తుందట, ఆ 4 మార్క్స్కి యావరేజ్ తీసుకుంటే అంటే బై 4 చేస్తే మనకి ఫైనల్ గ్రేడ్ వస్తుంది. సో ఆ ఫైనల్ గ్రేడ్ని బేస్ చేసుకొని పాస్ ఆ ఫెయిల్ చెప్పాలి. సో ఎంత అంటే మనకి పాస్ వచ్చి 40 అనమాట. సో 40 మార్క్స్ అనేది పాసు. సో 40 కానీ అంతకన్నా ఎక్కువ కానీ వస్తే పాస్ అని చెప్పాలి యావరేజ్, లేదు అంటే ఫెయిల్ అని డిక్లేర్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాయాలి. సో రాసేద్దామా. సో ఇక్కడ స్యూడో కోడ్తో స్టార్ట్ చేస్తున్నాము. సో స్యూడో కోడ్ 4 మార్క్స్ ఇస్తేనే కదా మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయగలము. అంటే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి, సో గెట్ 4 మార్క్స్. ఓకే, సో 4 మార్క్స్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో తెలుసుకున్న తర్వాత సరే 4 మార్క్స్ ఏంటో మనకు తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలండి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ 4 మార్క్స్ ఏమున్నాయో వాటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సరే యావరేజ్ వచ్చింది, ఆ యావరేజ్ని వీడు ఏమంటున్నాడు, ఫైనల్ గ్రేడ్ అంటున్నాడు. ఓకే, సో ఆ యావరేజ్ని ఏమంటున్నాడు, ఫైనల్ గ్రేడ్. ఆ ఫైనల్ గ్రేడ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ ఫైనల్ గ్రేడ్ అనేది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, సో ఇఫ్ ఆ ఫైనల్ గ్రేడ్ అనేది ఏదైతే వచ్చిందో ఆ గ్రేడ్ అనేది ఈజ్ లెస్ దాన్ 40 దెన్ ప్రింట్ ఫెయిల్. సో ఫెయిల్ అని ప్రింట్ చేసేయాలి. సో ఎప్పుడైతే గ్రేడ్ అనేది లెస్ దాన్ 40 వస్తుందో అప్పుడు మనం ఫెయిల్ అని ప్రింట్ చేసేయాలి. ఓకే, సో ఎల్స్ ప్రింట్ పాస్. సో పాస్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ 40 కంటే లెస్ దాన్ కాదు, 40 కానీ అంతకంటే ఎక్కువగా ఉందనుకో అప్పుడు ఏం చేయాలి, ప్రింట్ పాస్, అంతే. ఓకే, సో వెరీ సింపుల్ కదండి. సో 4 మార్క్స్ ఏంటో తెలుసుకోవడం, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫైనల్ గ్రేడ్. అండ్ ఫైనల్ గ్రేడ్, ఇఫ్ ఫైనల్ గ్రేడ్ ఈజ్ లెస్ దాన్ 40 దెన్ ప్రింట్ ఫెయిల్, ఎల్స్ ప్రింట్ పాస్. ఓకే, సో ఈ విధంగా మనం స్యూడో కోడ్ని ఫైండ్ అవుట్ చేయగలిగాము. ఇప్పుడు దీనికి అల్గారిథం రాద్దాం. సో ఎవరైతే ఇప్పుడు ఈ స్టెప్ ఓన్గా చేయలేకపోయారో వాళ్ళు అల్గారిథం ఓన్గా ట్రై చేయండి. సో స్టెప్ బై స్టెప్ ప్రతి దగ్గర కూడా మీరు మీ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో తెలియకపోతుంటే చూస్తుండండి, బట్ మీరు ఎంత ట్రై చేసి రాస్తే అంత మీకు స్కిల్ అనేది వస్తుందని చెప్తున్నా. ఓకే, రైట్. సో మనకి అల్గారిథం ఎలా రాస్తాము, సో ఫస్ట్
స్టార్ట్తో స్టార్ట్ చేస్తాము తెలుసు కదా మీకు. సో గెట్ 4 మార్క్స్ అంటే 4 మార్క్స్ని మనం తీసుకోవాలి, 4 మార్క్స్ని మెమరీలో స్టోర్ చేయాలి. అంటే మనకి ఎన్ని వేరియబుల్స్ కావాలి, 4 వేరియబుల్స్ కావాలి. ఓకే, సో ఏమంటామైతే రీడ్ ఆర్ ఇన్పుట్ 4 మార్క్స్ కదండి. సో M1, M2, M3 అండ్ M4. ఓకే, సో 4 మార్క్స్ని మనం రీడ్ చేయాలి. సో చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మనం చేయాల్సింది ఏంటి, గ్రేడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైనల్ గ్రేడ్ ఏదైతే ఉందో ఆ గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా వస్తుంది గ్రేడ్, M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4 డివైడెడ్ బై 4. ఓకే, సో మనకి బై 4 చేస్తే సమ్కి ఈ మార్క్స్ అన్ని సమ్ చేసి బై 4 చేస్తే మనకి గ్రేడ్ ఆ యావరేజ్ అన్నది వచ్చేస్తుంది. సో అది గ్రేడ్లో తీసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఆ గ్రేడ్ అన్నది లెస్ దాన్ 40 అవునా కాదా చెక్ చేయాలి. సో ఇఫ్ గ్రేడ్ ఈజ్ లెస్ దాన్ 40 దెన్ ఏం చేయాలండి, సో దెన్ ప్రింట్ ఫెయిల్. ఓకే, సో ప్రింట్ ఫెయిల్. సో ఆ స్టెప్ కూడా ఎల్స్ స్టెప్ కూడా ఇక్కడే రాసేస్తున్నాను నేను. సో ఎల్స్ ప్రింట్ పాస్. ఓకే, సో పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది మనం చెప్పేస్తాము. సో చెప్పేసిన తర్వాత ఫైనల్లీ లెట్ us ఎండ్ ద అల్గారిథం. అంతే కదండి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన అల్గారిథంని తీసుకురాగలిగాం. ఓకే, సో మనకి స్యూడో కోడ్ వచ్చింది, దాని నుండి అల్గారిథం వచ్చేసింది. ఇంకా ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ వేసుకోవాలి. సో ఫ్లో చార్ట్ వేసేద్దామా, ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ నుండి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ కోసం మనకి ఏం కావాలి, టెర్మినల్ యూజ్ చేయాలి కదా. సో టెర్మినల్ తీసుకుందాం. సో స్టార్ట్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ రీడ్ ఆర్ ఇన్పుట్ M1, M2, M3, M4. సో దీన్ని మనం ఏ సింబల్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి, ఇన్పుట్ సింబల్ కదండి. సో రీడ్ ఆర్ ఇన్పుట్ అంటే మనకి ఇన్పుట్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేయాలి. సో రీడ్ ఆర్ ఇన్పుట్, సో రీడ్ ఆర్ ఇన్పుట్ M1, M2, M3 అండ్ M4. సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి, గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో క్యాలిక్యులేషన్స్ ఎవరు చేస్తారు, ప్రాసెసర్ చేస్తుంది. సో ప్రాసెసర్కి సంబంధించినవి, మెమరీకి సంబంధించినవి మనం యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏంటి, ప్రాసెస్ సింబల్ యూజ్ చేయాలి కదా. ఓకే, సో గ్రేడ్ ఈక్వల్ టు M1, M2, M3, M4 బై 4. సో మనం గ్రేడ్ని క్యాలిక్యులేట్ చేసాము. సో చేసిన తర్వాత ఇప్పుడు సో గ్రేడ్ లెస్ దాన్ 40 అయితే ఫెయిల్ అని ప్రింట్ చేయాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అయితే పాస్ అని ప్రింట్ చేయాలి. సో కండిషన్ని బేస్ చేసుకొని ఒక డెసిషన్ ఏదర్ ప్రింట్ ఫెయిల్ వైపు అయినా వెళ్ళాలి, ప్రింట్ పాస్ వైపు అయినా వెళ్ళాలి. సో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి సింబల్ ఏది, డెసిషన్ సింబల్ని యూజ్ చేయాలి కదా. సో డెసిషన్ సింబల్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఏం రాస్తాము, ఇఫ్ గ్రేడ్ లెస్ దాన్ 40. సో ఇఫ్ గ్రేడ్ లెస్ దాన్ 40 అవునా కాదో చెక్ చేస్తాం. సో ఇది కనుక ట్రూ అయిపోతే, ఇఫ్ గ్రేడ్ లెస్ దాన్ 40 అయిపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ ఎస్ అయిపోతే ఫెయిల్ అని ప్రింట్ చేయాలి, ఒకవేళ నో అయితే పాస్ అని ప్రింట్ చేయాలి. ఓకే, సో ఏదైనా సరే మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలి అంటే ఏంటి, అవుట్పుట్ స్టేట్మెంట్ అది కదా. సో రీడ్ ఆర్ ఇన్పుట్ అనేది ఇన్పుట్ స్టేట్మెంట్ అవుతుంది, ప్రింట్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అవుతుంది అనుకున్నాం. సో ఇన్పుట్ అవుట్పుట్ అన్నిటికీ కూడా మనం ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ యూజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. సో గ్రేడ్ లెస్ దాన్ 40 అయితే ప్రింట్ ఫెయిల్ చేయాలి, లేదంటే ప్రింట్ పాస్ చేయాలి. సో ఏదో ఒక సైడ్ వెళ్ళాలి అన్నప్పుడు మనం ఈ డెసిషన్ సింబల్ యూజ్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదా. సో ఇఫ్ గ్రేడ్ ఈజ్ లెస్ దాన్ 40, ఎస్ అయితే కనుక ప్రింట్ ఫెయిల్ చేయాలి, నో అయితే కనుక ప్రింట్ పాస్ చేయాలి. సో మనకి కండిషన్ని బేస్ చేసుకొని ఏదో ఒకవైపు అనేది మనం మూవ్ అవుతామని చెప్పి అనుకున్నాం. సో ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ నుండి స్టార్ట్ చేస్తాము. సో ఇన్పుట్ రీడ్ చేసిన తర్వాత గ్రేడ్కి వెళ్తాము, ఇక్కడ వరకు సీక్వెన్స్గానే ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో అయిన తర్వాత ఇక్కడ మనకి బ్రాంచింగ్ అనమాట. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్. సో ఎటో ఒకవైపు మనం బ్రాంచ్ అవ్వాలి, ఆ బ్రాంచ్ వైపుకి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం చేసిన తర్వాత ఇదర్ ఇక్కడ ఈ స్టెప్కైనా వెళ్తాము, ఈ స్టెప్కైనా వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఫైనల్లీ ఏం చేసేస్తాము, ఎండ్ చేసేస్తాము అల్గారిథంని. సో లెట్ us ఎండ్ దిస్. ఓకే, సో ఇక్కడ నుండి కానీ మనం ఏదైతే ప్రీవియస్ స్టెప్ ఉందో అక్కడ నుండి ఇక్కడికి మనం
ఎండ్ అయిపోతాం. ఓకేనా? సో ఈ విధంగా మనం సో ఈ ఎగ్జాంపుల్ని నేర్చుకోగలిగాం. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి టు రీడ్ 2 sides ఆఫ్ ఎ రెక్టాంగిల్ అండ్ క్యాలిక్యులేట్స్ ఇట్స్ ఏరియా. ఓకే, సో ఒక రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ఒక క్వశ్చన్ ఇవ్వగానే మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే సో రెక్టాంగిల్ ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని. ఓకే, సో క్వశ్చన్లోనే ఏం చెప్పారు, మనకి 2 sides ఆఫ్ ఎ రెక్టాంగిల్ కూడా వాల్యూస్ ఇస్తారు. ఆ 2 sides యొక్క రెక్టాంగిల్ వాల్యూస్ని మనం పట్టుకొని దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి, మనకి 2 sides ఆఫ్ రెక్టాంగిల్స్ లెంత్ విడ్త్ తెలిస్తే మనం దాని యొక్క ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి. సో వెరీ సింపుల్ అండి. అంటే మనకి ఇలాంటి ఒకవేళ ఫార్ములా తెలియకపోయినా సరే మనం గూగుల్లో సెర్చ్ చేసి చూడొచ్చు. ఓకే, సో వెరీ సింపుల్ కదా. మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియాని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనము, లెంత్ ఇంటూ విడ్త్, అంతే కదా. సో సింపుల్ కదా, రాసేద్దామా? సో ఫస్ట్ షూడో కోడ్ రాస్తున్నాను. సో మీరు ఓన్గా రాయండి, వీడియో పాజ్లో పెట్టి. సో రాకపోతేనే చూడండి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చి గెట్ లెంత్ కామా విడ్త్ వాల్యూస్. సో లెంత్ విడ్త్ వాల్యూస్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. సో లెంత్ విడ్త్ వాల్యూస్ తెలిసిన తర్వాత ఓకే, ఫైండ్ ఏరియా బై మల్టిప్లయింగ్ లెంత్ అండ్ విడ్త్. సో ఆ రెండింటిని మనం మల్టిప్లై చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ప్రింట్ రిజల్ట్. సో రిజల్ట్ని ప్రింట్ చేసేయాలి. సో చేసిన తర్వాత స్టాప్, ఇంకేం అవసరం లేదు, అయిపోయింది. సో రిజల్ట్ని ప్రింట్ చేసేస్తే అక్కడితోని అయిపోయింది. ఓకే, సో వెరీ సింపుల్ వన్. ఓకే, సో దీనికి ఇప్పుడు అల్గారిథం మనం రాయాలంటే ఎట్లా రాస్తామండి? సో చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ స్టెప్ వచ్చి స్టార్ట్ అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మనకి గెట్ విత్ లెంత్ వాల్యూస్. సో 2 వాల్యూస్తో మనం డీల్ చేయబోతున్నాం కాబట్టి 2 వేరియబుల్స్ కావాలి. సో 2 వేరియబుల్స్ కూడా మనం తీసుకుందాం. ఓకే, సో రీడ్ ఆర్ ఇన్పుట్. సో ఎల్ కామా డబ్ల్యూ అంటాను నేను. ఓకే, సో లెంత్కి ఎల్ అని తీసుకున్నాను, విడ్త్కి డబ్ల్యూ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో తీసుకొని రీడ్ చేయమని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఆ 2 వాల్యూస్ మనం రీడ్ చేస్తున్నామో సో చేసిన వెంటనే ఏం చేయాలి, ఇంకా ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియాని ఏ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను రిజల్ట్ని నేను. ఓకే, సో రిజల్ట్ కోసం తీసుకున్నాను స్పెషల్గా ఏని తీసుకొని. సో ఏలో మనం ఏం చేస్తామంటే ఎల్ అలాగే డబ్ల్యూ ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేసి రిజల్ట్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ని తీసుకువెళ్ళి ఏలో స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో ఏలో ఇప్పుడు రిజల్ట్ ఉంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ప్రింట్ రిజల్ట్. అంటే ఏం చేయాలి, ప్రింట్ ఏ. సో ప్రింట్ ఏ అంటే ప్రింట్ ఏ వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయాలి. అయిపోయింది. మనం ఏదైతే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో అది ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి ఇంకా స్టాప్ చేసేయచ్చు. అండ్ ద అల్గారిథం. అర్థమవుతుందా మీకు? సో వెరీ సింపుల్ వన్. ఓకే, సో దీనికి ఫ్లో చార్ట్ కూడా ఫాస్ట్గా వేసేద్దామా? సో స్టార్ట్తో స్టార్ట్ చేయాలి. దానికి మనకి టెర్మినల్ సింబల్ కావాలి, స్టార్ట్. ఆ తర్వాత వెంటనే మనం రీడ్ ఆర్ ఇన్పుట్ ఎల్డబ్ల్యూ అన్నారు కాబట్టి సో ఇన్పుట్ రీడ్ చేయాలన్నా మనం ఏం చేయాలండి, సో ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ యూజ్ చేయాలి కదా. సో రీడ్ ఆర్ ఇన్పుట్ ఎల్ కామా డబ్ల్యూ. సో ఎల్ డబ్ల్యూ ఈ 2 వాల్యూస్ని కూడా ఇన్పుట్ రీడ్ చేయమని చెప్పాము. సో చేసిన తర్వాత వెరీ సింపుల్గా క్యాలిక్యులేషన్ చేయాలి. సో ప్రాసెస్ మనకి ఇక్కడ జరగాలి కాబట్టి మనం ఏం చేస్తాము, ప్రాసెస్ సింబల్ని యూజ్ చేస్తాము. సో ప్రాసెస్ సింబల్ తీసుకుంటున్నాను నేను. సో వేరియబుల్ ఏ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డబ్ల్యూ. సో ఎల్ ఇంటూ డబ్ల్యూ లెంత్ విడ్త్ ఏదైతే ఉందో ఆ రెండింటిని మల్టిప్లై చేసి ఆ రిజల్ట్ని ఏలో స్టోర్ చేసుకున్నాను. అండ్ ఫైనలీ ప్రింట్ ఏ. సో రిజల్ట్ని ప్రింట్ చేసేయాలి. సో ప్రింట్ ఏ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్కి మనం ఈ సింబల్ని యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని తీసుకుందాం. ఏ అంటున్నాను నేను. ఓకే, సో ఫైనలీ ఎండ్ అయిపోయింది. సో అంతా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది అయిపోయింది. రిజల్ట్ కూడా ప్రింట్ చేసేసాం కాబట్టి ఇంకేం చేయాలి, ఎండ్ చేసేయాలి. సో ఎండ్ చేయాలంటే మనకు కావాల్సిన సింబల్ ఏంటి, మన టెర్మినల్. ఓకే, సో ఈ విధంగా. సో ఫ్లో లైన్స్ వేయలేదు కదా, అవి కూడా వేసేద్దాం మనం. సో స్టార్ట్ నుండి స్టార్ట్ అయ్యి మనకి సో ఇన్పుట్ రీడ్ చేస్తాము. ఇన్పుట్ రీడ్ చేసిన తర్వాత ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఏలో రిజల్ట్ని స్టోర్ చేసుకుంటాము. అండ్ ఆ రిజల్టెంట్ వేరియబుల్ ఏదైతే ఏ ఉందో దాన్ని ప్రింట్ చేసేస్తాము. సో చేసేసిన తర్వాత ఇంకా ఎండ్ చేసేస్తాం.
ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనకి కావలసినటువంటి ఆ ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఓకే రైట్. సో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ కదండి, మీరు చేయగలిగారా? ఓకే, సో ఏదన్నా మీరు చేయగలిగారనో చేయలేదనో ఫైనల్లీ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు చేస్తుంటారు కదా ఎంతో కొంత. సో వీడియో లాస్ట్ వరకు చూశాక మీ రెస్పాన్స్ అనేది మాత్రం కామెంట్లో పెట్టండి. ఓకే, సో నేను చేయగలిగాను, ఇంత పర్సంటేజ్ చేయగలిగాను, ఇంత ఆలోచించగలిగాను, ఇట్లా ఏదో ఒకటి మీ రెస్పాన్స్ ఏదైతే అది దాన్ని నాకు మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోదామా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఫ్లో చార్ట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద యావరేజ్ ఫ్రమ్ 25 ఎగ్జామ్ స్కోర్స్. సో ఆల్రెడీ మనం 4 ఎగ్జామ్ స్కోర్స్ది జస్ట్ చేసాము, కాకపోతే అవి 4 కాబట్టి 4 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మోడల్ మారింది. ఓకే, సో 25 ఎగ్జామ్ స్కోర్స్ అంటే 25 వేరియబుల్స్ తీసుకుంటామా? ఇప్పుడు అక్కడ మనం ఏం చేసాము, ఇప్పుడు ఇంతకు ముందు అయితే 4 వేరియబుల్సే కాబట్టి M1 M2 M3 M4 అని చెప్పి 4 వేరియబుల్స్ తీసుకొని ప్రాసెస్ చేసాం. ఇప్పుడు 25 ఎగ్జామ్ స్కోర్స్కి యావరేజ్ కట్టాలంటే ఓకే, సో మనకి గ్రాడ్యుయేషన్ తీసుకుంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటుంది. ఆ 4 ఇయర్స్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి యావరేజ్ కట్టాలంటే ఓకే అన్ని వేరియబుల్స్ తీసుకుంటామా? తీసుకోం కదా. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో అందుకు దానికోసం నేను ఒక మోడల్ ఇక్కడ పెడుతున్నాను. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం సో లాజిక్ ఎలా తీసుకోవాలి అంటే సో ఇనీషియల్గా మనకి సో 25 సబ్జెక్ట్స్ తాలూకా మార్క్స్ని ఎంటర్ చేయమని అడగాలి మనం కదా. సో ఇంతకుముందు మనం 4 సబ్జెక్ట్సే కాబట్టి మనం ఏం చేసాము, M1 M2 M3 M4 అని చెప్పి 4 వేరియబుల్స్ తీసుకున్నాము. ఆ 4 వేరియబుల్స్లో వాటి యొక్క వాల్యూస్ స్టోర్ చేసి తర్వాత సమ్ చేసాం. బట్ ఇప్పుడు 25 ఎగ్జామ్ స్కోర్స్, సో అందుకు అన్ని వేరియబుల్స్ మనం తీసుకోలేము కదా. సో ఏం చేస్తే సరిపోతుంది? సో ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేయడానికి ఒక్కొక్క వేరియబుల్ తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా సమ్ని మెయింటైన్ చేసుకుందాం. ఓకే, సో ఇనీషియల్గా నేను ఏం చెప్తున్నానంటే 2 వేరియబుల్స్ మనం మెయింటైన్ చేస్తే సరిపోతుందన్నమాట. ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ కౌంటర్, అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేశాడు అన్నది మనకు ప్రతిసారి తెలుస్తుండాలి కాబట్టి. సో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేశాడు, సెకండ్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేశాడు, 25 కంటే ఎక్కువ వాల్యూస్ తీసుకోకూడదు కదండి. సో అట్లాగ ఎంటర్ చేసేస్తూ ఉన్నాడు యూజరు. ఓకే, సో 25 మార్క్స్ అయినప్పటికీ సో 25 సబ్జెక్ట్స్ తాలూకా మార్క్స్ ఎంటర్ చేసేస్తావు ఆగిపో అని చెప్పాలి కదా. లేదంటే ఇంకా అలాగ ఎంటర్ చేసేయచ్చు కదా. నెక్స్ట్ వాల్యూస్ కూడా 26 సబ్జెక్ట్ది 27 సబ్జెక్ట్ది అట్లా ఎంటర్ చేసేయచ్చు కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ కౌంటర్ మెయింటైన్ చేస్తాం. ఓకే, సో అలాగే సో ఎప్పటికప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేశారనుకోండి, సో దాన్ని సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాము. సో సమ్ని కూడా మెయింటైన్ చేయమని చెప్తున్నాను. సమ్ అనేది ఎందుకు అంటే సో ఒక్కొక్క మార్క్ ఎంటర్ అవుతుంటే దాన్ని సమ్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఎంటర్ అవ్వగానే సో ముందుది ఇది కలిపి సమ్ చేసేసి ఇందులోనే మళ్ళీ స్టోర్ చేస్తాం. అలాగా ఒక్కొక్క సబ్జెక్ట్ తాలూకా మార్క్ ఎంటర్ అవుతున్నప్పుడు టోటల్ సమ్ అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ అయిపోయి ఇందులో ఉండిపోతుంది అనమాట. సో ఫైనల్గా 25 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసేసినప్పటికీ మనకేమవుతుందంటే ఫైనల్గా ఇందులో సమ్ అనేది ఉండిపోతుంది. ఓకే, సో ఆ సమ్కి మనం డివైడెడ్ బై 25 చేసేస్తే సింపుల్గా మనకి యావరేజ్ అనేది వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను చెప్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేశాడు యూజర్. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంత ఎంటర్ చేశాడు? 10 ఎంటర్ చేశాడు. సో ఎంటర్ చేయగానే మనం ఏం చేయాలంటే సో కౌంటర్ 1 చేసుకోవాలి, సబ్జెక్ట్ కౌంటర్ 1 చేసుకోవాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేశాడు అని చెప్పి. సో 100కి ఎన్ని వచ్చాయి? 10 వచ్చాయి, 10 మార్క్స్ వచ్చాయి. దాన్ని ఎందులో స్టోర్ చేస్తాము? సమ్లో స్టోర్ చేస్తాం. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది మనం ఏం చేయాలంటే ప్రతిసారి కూడా ఈ సబ్జెక్ట్ కౌంటర్ అనేది మనం ఇంక్రిమెంట్ చేస్తే ఆ ఇంక్రిమెంట్ చేసిన వాల్యూ 25 కంటే తక్కువ కాదా అని చూసుకోవాలి. ఓకే, సో 25 కంటే ఎక్కువ అవ్వకూడదు, 25 కానీ అంతకంటే తక్కువ కానీ అయితే పర్వాలేదు, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. సో 2 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అవునా కాదా అంటే ఎస్, కాబట్టి సెకండ్ సబ్జెక్ట్ మార్క్ మనం తీసుకోవచ్చు. సో ఈసారి యూజర్ ఏం చేస్తాడంటే ఒక 20 ఎంటర్ చేశాడు అనుకోండి. సో 20 మార్క్స్ ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు యాడ్ అయిపోతాయి అన్నమాట. సో యాడ్ అయిపోయి సో 10 + 20 అయిపోయి ఏమవుతుందంటే సమ్లో 30 స్టోర్ అయిపోతుంది. సో సమ్లో ఇప్పుడు ఎంత ఉంటుంది?
30 ఉంటుందన్నమాట. అర్థమైందా? సో ఒక్కొక్క మార్క్ ఎంటర్ చేస్తుంటే ప్రీవియస్ వాల్యూకి ఆ వాల్యూ యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో సెకండ్ సబ్జెక్ట్ ఎంత ఎంటర్ చేశాడు యూజరు? 20 ఎంటర్ చేశాడు. సో 20 ఎంటర్ చేయగానే సో ప్రీవియస్ వాల్యూకి ఇది యాడ్ అయిపోయి 10 + 20 30 అయిపోతుంది. సో ఈసారి మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలా వద్దా అన్నది చెప్పడం కోసం సబ్జెక్ట్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ 3 అనేది <= 25 అవునా కాదా చెక్ అవుతుంది. సో 25 కంటే తక్కువే కాబట్టి వాల్యూ ఎంటర్ చేయమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 50 ఎంటర్ చేశాడు అనుకోండి. సో 50 ఎంటర్ చేయగానే అప్పుడు ఏమవుతుందంటే సో ప్రీవియస్ సమ్లో ఎంతైతే వాల్యూ ఉందో దానికి ఈ 50 అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో 30 + 50 = 80. అర్థమవుతుందా? సో ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ అవుతున్నంతసేపు సో ఇక్కడ మనకి 10 ఎంటర్ అయింది. సో 10 ఎంటర్ అయింది కాబట్టి ఇనీషియల్గా సమ్లో 10 ఉంది. ఆ తర్వాత 20 యాడ్ చేసినప్పటికి 10 + 20 30 అయింది. సో ఆ తర్వాత 50 ఎంటర్ చేసినప్పటికి 30 + 50 80 అయింది. సో అలా ప్రతిసారి ఏమవుతుందంటే మనకి సో సబ్జెక్ట్ కౌంటర్లో ఎన్నో సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేస్తున్నాం అనేది ఉంటుంది. సమ్లో టోటల్ సమ్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇలా స్వాన్ ఎప్పుడైతే మనము 25th సబ్జెక్ట్కి వచ్చేస్తామో సో 25 అనేది <= 25 కాబట్టి సో ఇది కూడా ఎంటర్ చేయమని అడుగుతాము. సో అడిగితే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 మార్క్స్ వచ్చాయి అనుకోండి. ఓకే, సో అప్పుడు ప్రీవియస్ లాస్ట్ సమ్ వాల్యూ ఎంత ఉందో సో ఆ లాస్ట్ సమ్ వాల్యూ +90 అవుతుంది అనమాట. సో అది సమ్లో స్టోర్ అవుతుంది. సో ఫైనల్లీ మనకి ఏమవుతుంది సో ఆ నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తాము 26. సో 26 అన్నది <= 25 అవునా కాదా చెక్ చేస్తే కాదు కాబట్టి ఇక్కడితో ఆగిపోతుంది, మరి ముందుకి వెళ్ళదు. సో ఫైనల్గా అయినప్పటికి మనకి ఏమవుతుంది సో కరెక్ట్గా 25 సబ్జెక్ట్సే మనం ఎంటర్ చేసుకోగలిగాము. ఆ 25 సబ్జెక్ట్స్ తాలూకా సమ్ అన్నది ఈ సమ్ వేరియబుల్లో వచ్చేసింది. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తే సరిపోతుందండి, sum/25 చేసామనుకోండి మనకి యావరేజ్ అన్నది వచ్చేస్తుంది కదా. అర్థమైందా మీకు? సో ఆ విధంగా మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్తున్నాను అనమాట. ఓకే, సూడో కోడ్ రాద్దాం. సో ఏంటి ఫస్ట్, మెయింటైన్ సబ్జెక్ట్ కౌంటర్ అండ్ సమ్ సెపరేట్లీ. ఓకే, సో సబ్జెక్ట్ కౌంటర్ అండ్ సమ్ సపరేట్లీ అని చెప్తున్నాను. సో అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, సో స్టార్టింగ్లోనే ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్ అంటాం. సో ఇనీషియల్గానే కాబట్టి ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్ అంటాము అనేసి సో సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసిన వెంటనే ఇంక్రిమెంట్ సబ్జెక్ట్ కౌంటర్. సో సబ్జెక్ట్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేస్తాము అండ్ క్యాలిక్యులేట్ సమ్. సో సమ్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో సబ్జెక్ట్ కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటాము, సమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో సమ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సో ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్, సో ఆల్రెడీ ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ఎంటర్ అయిపోయాయి. సో అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసేసాము. సో కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసేసి సమ్ కూడా మెయింటైన్ చేసాం. సో చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్ది తీసుకోవాలా వద్దా అనేది మనకి ఎలా తెలుస్తుంది, సో ఏం చేస్తాము, ఇఫ్ సబ్జెక్ట్ కౌంటర్ తాలూకా వాల్యూ అన్నది less than or equal to 25. ఇఫ్ ఇట్ ఈజ్ <= 25 అయితే సో 25 కానీ అంతకన్నా తక్కువే కానీ అయితే అప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలి, నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయమని అడగాలి. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, స్టెప్ 2కి వెళ్ళిపోవాలి. మళ్ళీ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయడం, మళ్ళీ ఇంక్రిమెంట్స్ చేసుకోవడం, సమ్ మెయింటైన్ చేసుకోవడం, మళ్ళీ చెక్ చేసుకోవడం. సో ఈ 2, 3, 4 స్టెప్స్ అనేవి రిపీటెడ్గా చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు, ఇఫ్ సబ్జెక్ట్ కౌంటర్ ఈజ్ <= 25 అవుతున్నంత వరకు సో గో టు స్టెప్ 2 అంటాను. సో ఒకవేళ <= 25 అయితే స్టెప్ 2కి వెళ్ళిపోయి మళ్ళీ ఇది కంటిన్యూ అవుతుంది. సో ఎప్పుడైతే 25 కంటే ఎక్కువ అయిపోతుందో అప్పుడు మరి స్టెప్ 2కి వెళ్ళకుండా ఇక్కడ 5th స్టెప్కి వచ్చేస్తుంది. సో వచ్చేసి అప్పుడు మనం ఏం చేస్తామంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో క్యాలిక్యులేట్ యావరేజ్ బై యూజింగ్ సమ్
ఓకే, సో సమ్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సమ్ బై 25 చేస్తే మనకి యావరేజ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, ప్రింట్ రిజల్ట్. సో రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాం. యావరేజ్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో ఆ యావరేజ్ తాలూకా రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాం. అర్థమవుతుందా? సో సబ్జెక్ట్ కౌంటర్ సమ్ సపరేట్గా మెయింటైన్ చేసుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ మార్క్స్ని ఎంటర్ చేయడం. సో ఎంటర్ చేసి సో కౌంటర్ ఇంక్రిమెంట్ చేసుకోవడం, అలాగే ఈ మార్క్స్ సమ్ అనేది మెయింటైన్ చేసుకోవడం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్ కౌంటర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 కాకుండా గ్రేటర్ దాన్ 25 అవుతుందో అప్పుడు వెంటనే ఇంకా బయటకు వచ్చేయాలి. మరి 2, 3, 4 లూప్లోకి ఇంకా వెళ్లకుండా బయటికి 5th స్టెప్కి వచ్చేసి యావరేజ్ని ఫైండ్ అవుట్ చేసేయాలి అండ్ ఫైనల్లీ ప్రింట్ రిజల్ట్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఒకవేళ ఈ లాజిక్ మీకు ఆలోచించడం రాకపోతే దట్ ఈజ్ వెరీ కామన్, భయపడాల్సిన పని ఏం లేదు. ఎలా ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. సో ఎంతో కొంత ఆలోచించగలిగారు కదా, నెక్స్ట్ ప్రోగ్రామ్కి మరికొంత ఆలోచించండి. ఓకే, సో అలాగ మనకి ఆ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు సుడో కోడ్ నుండి అల్గారిథం ఓన్గా రాయడానికి ట్రై చేయండి. సో అల్గారిథం రాస్తున్నాను. స్టార్ట్, స్టెప్ 2 వచ్చి సో మనకి మెయింటైన్ సబ్జెక్ట్ కౌంటర్ అండ్ సమ్ సపరేట్లీ అన్నారు కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే సో ఇనీషియల్గా సబ్జెక్ట్ కౌంటర్ని 1కి తీసుకుందాం. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్ మనం ఎంటర్ చేయబోతున్నాం కాబట్టి. ఓకే, సో సబ్జెక్ట్ కౌంటర్ని 1కి తీసుకుందాం. అలాగే సో సమ్ కూడా సపరేట్గా మెయింటైన్ చేయమన్నారు కదా. సో సమ్ని మనం ఏం చేద్దామంటే ఇనీషియల్గా సమ్ ఎంత, 0. సో సమ్లో ఇంకేం లేదు కాబట్టి సమ్ వాల్యూ 0 తీసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్. ఓకే, సో ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్ ఎస్. ఓకే, సో ఎస్ అనే వేరియబుల్. ఓకే, సో ప్రతిసారి ఎంటర్ చేసిన మార్క్ అనేది ఎస్లో ఉంటుంది. సో ఆ ఎస్ని సమ్కి యాడ్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్ ఎస్ అంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ టైము 10 అనేది యూజర్ ఎంటర్ చేస్తాడు. ఆ 10 అనేది ఎస్లో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అవ్వగానే మనం వెంటనే ఏం చేస్తాము, సో ఇంక్రిమెంట్ సబ్జెక్ట్ కౌంటర్ అన్నాం కదా. సో ఈసారి కౌంటర్ ఏమవుతుందంటే ఇంక్రిమెంట్ చేయమన్నాం కదా, కౌంటర్ +1 అవుతుంది, అంటే 2 అవుతుంది. ఓకే, సో అలాగే సమ్ కూడా ఏమవుతుంది, సో సమ్లో ఇంతకుముందు ఏ వాల్యూ ఉందో అది +s అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి సమ్లో ఇనీషియల్గా 0 ఉంది కదా. సో ఆ సమ్ ఆ 0 +s అంటే ఈ థర్డ్ స్టెప్లో ఏదైతే మార్క్స్ ఎంటర్ చేసామో సో ప్రతిసారి ఎంటర్ చేసిన మార్క్స్ ఎస్లోకి వస్తాయి. ఆ ఎస్ అనేది సమ్కి యాడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత ఉన్నట్టు, ఎస్ అనేది 10 ఎంటర్ చేసాడు ఇనీషియల్గా అనుకుంటున్నాం కాబట్టి సో సమ్ ఈక్వల్ టు సమ్ +s. ఇనీషియల్గా సమ్ 0 ఉంది. సో 0 + s, ఎస్ అంటే ఎంత, 10. సో 0 + 10 అంటే 10. ఆ 10 వెళ్ళి ఎందులో స్టోర్ అవుతుంది, సమ్లో స్టోర్ అవుతుంది. అలాగే కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1 అంటే కౌంటర్ +1 అంటే సో కౌంటర్ అనేది ఇనీషియల్గా 1 ఉంది కాబట్టి 1 + 1 అంటే కౌంటర్ అనేది ఇప్పుడు 2 అవుతుందన్నమాట. ఓకే, సో అలాగా మనం ప్రతిసారి కూడా కౌంటర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటాము. అండ్ సమ్ ఈక్వల్ టు సో ప్రీవియస్ సమ్ వాల్యూ +s. సో ప్రీవియస్ సమ్ వాల్యూ ఎంతైతే ఉందో దానికి రీసెంట్గా మనం ఎంటర్ చేసిన మార్క్స్ అనేవి యాడ్ చేసేస్తూ ఉండాలి. అలా మనకి సమ్ అనేది మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. సో ఫైనలీ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ నెక్స్ట్ మార్క్స్ తీసుకోవాలా వద్దా చెక్ చేయాలి కదా. సో ఎలా చెక్ చేస్తాము, ఇఫ్ కౌంటర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 దెన్ సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అయితే దెన్ మనం ఏం చేయాలి, సో ఎప్పుడైతే కౌంటర్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అవుతుందో అప్పుడు మనం ఏం చేయాలంట, గో టు స్టెప్ 3. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ చేయమని చెప్పాలి, ఎస్. ఓకే, సో ఆ ఎస్ అనే నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్ ఎంటర్ అవుతుంది. ఎంత ఎంటర్ అయితే అది ఎస్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది మళ్ళీ ఏమవుతుంది, సో పాత సమ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కొత్త వాల్యూ యాడ్ అయిపోయి మొత్తం టోటల్ సమ్ అనేది అయిపోతుంటుంది. మళ్ళీ సమ్లోనే స్టోర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో సమ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో పాత వాల్యూ ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఎంటర్ చేసిన మార్క్స్ ఈ రెండు సమ్ అయిపోయి మళ్ళీ అది సమ్లోనే స్టోర్ అవుతుంది అండ్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఇలా మనకి సో ఫైనల్లీ ఏమవుతుందంటే 25
వరకు మనకి ఇది రిపీట్ అవుతుంది. అయిన తర్వాత ఎప్పుడైతే 25కి దాటిపోతామో అప్పుడు మనకి 6th స్టెప్కి వచ్చేస్తుంది అల్గారిథం. సో వచ్చేగానే మనం ఏం చెప్తామంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేస్తాం. సో యావరేజ్ అన్న వేరియబుల్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఓకే, సో సింపుల్గా సమ్ బై 25 చేసేస్తాను. సో సమ్ బై 25 చేసేస్తే సో టోటల్ 25 మార్క్స్ తాలూకా సమ్ అంతా కూడా ఈ వేరియబుల్లో ఉంది. ఓకే, సమ్ బై 25. సో చేస్తే మనకి ఇప్పుడు యావరేజ్ అన్నది వస్తుంది. ఆ యావరేజ్ అన్నది ఏవీజీలో స్టోర్ అవుతుంది. ఓకే రైట్. సో ఈ విధంగా మనకి యావరేజ్ అన్నది వచ్చేసింది. సో ఏవీజీలో రిజల్ట్ ఉంది. ఇంకా వెరీ సింపుల్గా మనం ఏం చేస్తాము, ప్రింట్ ఏవీజీ. సో ప్రింట్ ఏవీజీ అనగానే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో అయిపోగానే ఇంకా మనం ఏం చేస్తాము, లెట్ us ఎండ్ ద అల్గారిథం, అంతే కదండి. సో ఎండ్ చేసేస్తామన్నమాట. ఓకే, సో ఇలా మనం ఎటువంటి ప్రోగ్రామ్ ఇచ్చినా సరే మనం ఇలా స్టెప్స్లో రాసుకోవటం, ముందు మనము ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం చేసుకుంటే సో చూడండి వెరీ సింపుల్గా వచ్చేసింది కదా. ఇలా ఎటువంటి ప్రోగ్రామ్నైనా సరే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ప్రొవైడెడ్ మనం కాస్త బ్రెయిన్ పెట్టాలంతే. ఓకే, సో ఇంట్రెస్ట్ చూపిస్తూ అసలు ఎలా ఇది అనేది ఆలోచించగలిగితే ఎటువంటిదైనా మనం సొల్యూషన్ తీసుకురావచ్చని చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఫ్లో చార్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇనీషియల్గా మనం స్టార్ట్తో స్టార్ట్ అవ్వాలి. దానికి మనకి టెర్మినల్ కావాలి కాబట్టి టెర్మినల్ వేసేద్దాం, స్టార్ట్. ఓకే, సో స్టార్ట్ చేశాక మనం నెక్స్ట్ ఏం చేయాలి, కౌంటర్, సమ్ ఈ రెండు కూడా వేరియబుల్స్ తీసుకొని వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే, సో మనం వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయాలి. ఇక్కడ కౌంటర్ 1 అని, సమ్ 0 అని డైరెక్ట్గా స్టోర్ చేయాలి. సో ఇవి ఇన్పుట్ రీడ్ చేయడం కాదు, డైరెక్ట్గా వాల్యూస్ అసైన్ చేసేస్తున్నాం కాబట్టి మెమరీలో 0, 1 స్టోర్ అయ్యి ఆ వేరియబుల్ స్టోర్ అవ్వాలి. మెమరీ ఆపరేషన్ ఇది కాబట్టి మనం ఏం చేస్తాము, మనం డైరెక్ట్గా ప్రాసెస్ సింబల్ని యూజ్ చేసుకుంటాము. సో తీసుకొని ఏం చేస్తానంటే కౌంటర్ ఏమోని 1కి అలాగే సమ్ ఏమోని 0కి అసైన్ చేసుకుంటాను. సో కౌంటర్ 1, సమ్ ఏమోని 0. సో ఈ 2 వేరియబుల్స్ని కూడా ఇనీషియల్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఎంటర్ సబ్జెక్ట్ మార్క్స్ ఎస్ అనేది ఏదైతే ఉందో అది సో ప్రతిసారి కూడా రీడ్ చేయడం, యూజర్ నుండి ఇన్పుట్ రీడ్ చేయడం. సో ఎంటర్ చెయ్యు అని చెప్పి అడుగుతున్నాము, ఎంటర్ చేస్తాడు, ఇన్పుట్ చేస్తాడు కదా యూజర్. కాబట్టి అప్పుడు మనం ప్రాసెస్ సింబల్ని యూజ్ చేయకూడదు, ఇన్పుట్ అవుట్పుట్కి మనం ఈ సింబల్ యూజ్ చేస్తాం కాబట్టి సో ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే రీడ్ ఆర్ ఇన్పుట్ మార్క్స్ ఎస్ అంటాను. ఓకే, సో ప్రతిసారి కూడా నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ని ఎంటర్ చేయమని అడగాలి. సో దాన్ని రీడ్ చేస్తూ ఉండాలి. సో రీడ్ ఆర్ ఇన్పుట్ మార్క్స్ ఎస్. సో ప్రతిసారి ఎంటర్ చేసిన మార్క్స్ ఎందులో స్టోర్ అవుతుంటాయి, ఎస్లో స్టోర్ అవుతుంటాయి. ఆ ఎస్లో స్టోర్ అయింది మనం ఏం చేస్తాము, ప్రీవియస్ సమ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ సమ్ వాల్యూకి యాడ్ చేసేస్తూ ఉంటాం. సో అలా మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనము సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1 చేయాలి, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎస్ చేయాలి. అంటే సమ్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. ఎవరు చేస్తారు, ప్రాసెసర్ చేస్తుంది. సో చేస్తుంది కాబట్టి ఏ సింబల్ యూజ్ చేయాలి, ప్రాసెస్ సింబల్ యూజ్ చేయాలి కదా. సో ప్రాసెస్ సింబల్ తీసుకున్నాను. సో తీసుకొని కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1 అంటాను, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఎస్ అంటాను. ఓకే, సో ప్రీవియస్ సమ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి రీసెంట్గా ఎంటర్ చేసిన మార్క్స్ ఎస్ అనేది యాడ్ అయిపోయి టోటల్ సమ్ అనేది మళ్ళీ సమ్లో స్టోర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, సో చేసేసిన తర్వాత ఇఫ్ కౌంటర్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25. ఇప్పుడు ఈ 2 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 స్టెప్స్ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయగానే కౌంటర్ పెంచుకోవడం, సమ్ మెయింటైన్ చేసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఇలాగ రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ఎంతవరకు మనకు ఒక కండిషన్ ఉంది, 25 సబ్జెక్ట్స్ మాత్రమే మనం రీడ్ చేయాలి అని. ఓకే, సో ఇప్పుడు 25 సబ్జెక్ట్ మార్క్స్ వరకు మనం
ఎంటర్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ఒక డెసిషన్ అవసరం పడుతుంది మనకి. సో 25 సబ్జెక్ట్స్ కంటే లోపువే ఉన్నామా, ఇంకా మనము 25 సబ్జెక్ట్కి దాటిపోతున్నామా. సో దాటిపోతుంటే ఒక వేలోకి వెళ్ళిపోవాలి, లేదు దాటకపోతుంటే కనుక ఈ స్టెప్కి వచ్చేసి ఈ లూప్ ఎలాగ రిపీట్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ కండిషన్ని బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇంకా డెసిషన్ బాక్స్ని మనం యూజ్ చేసుకోవాలి. సో డెసిషన్ బాక్స్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 అంటాను. ఓకే, సో ఇఫ్ కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25, సో కౌంటర్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉందా లేదా. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 ఉంటే పైకి పంపించి మళ్ళీ ఈ స్టెప్స్ రిపీట్ చేయమంటాం. ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 కాకపోతే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోమని చెప్తాం అనమాట. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్ళిపోతాం ఇంకా. ఓకే, సో ఫ్లో లైన్స్ వేసుకొని వచ్చేద్దాం ఫస్ట్ స్టార్ట్ నుండి. సో స్టార్ట్, ఆ తర్వాత రీడర్ ఇన్పుట్, కౌంటర్, ఆ తర్వాత ఇంకా కండిషన్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎస్ అయితే పైకి వెళ్ళమని చెప్పాలి, నో అయితే ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోమని చెప్పాలి. ఓకే, సో ఇదేంటిది ఎస్. ఓకే, సో కౌంటర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 అయింది కాబట్టి ఇంకా పైకి వెళ్ళి నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ అట్లా రీడ్ చేస్తూ కౌంటర్ సమ్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనకి నో అయిపోతుందో, సో నో అయినప్పుడు ఇది కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అన్నాను కదా, ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ కార్నర్ యూజ్ చేస్తాను. ఒకవేళ నో అయిపోతే ఏం చేయాలి. సో నో అయితే ఏం చేయాలి, నో అయితే ఆల్రెడీ ఇంకా మనం 25 సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేసామని అర్థం. సమ్ కూడా క్యాలిక్యులేట్ అయిపోయి ఆ 25 సబ్జెక్ట్స్ తాలూకా మార్క్స్ సమ్ కూడా యాడ్ అయిపోయి సమ్లో ఉందని అర్థం అనమాట. ఇప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేయాలి. ఓకే, సో క్యాలిక్యులేషన్ కాబట్టి మనం ఏ సింబల్ యూజ్ చేయాలి, ప్రాసెస్ సింబల్ యూజ్ చేయాలి. ఓకే, సో ప్రాసెస్ సింబల్ యూజ్ చేసి ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. ఏవీజీ యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై 25 చేసేస్తే మనకి ఆ యావరేజ్ అనేది వచ్చి మనకి ఏవీజీలో స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు వెరీ సింపుల్గా ప్రింట్ ఏవీజీ. సో రిజల్ట్ని ప్రింట్ చేసేయాలంటే ఇన్పుట్ అవుట్పుట్ సింబల్ని యూజ్ చేస్తాము, ఏవీజీ. సో యావరేజ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇంకా అయిపోయిన తర్వాత ఎండ్ చేసేయడమే. సో ఎండ్ చేయడానికి మనకి ఏం కావాలి, టెర్మినల్ కావాలి. ఏవైతే ఫ్లో లైన్స్ ఉన్నాయో ఆ ఫ్లో లైన్స్ని ఇంకా వేసేద్దాం. సో యావరేజ్ ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత ఇంకా కంట్రోల్ అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎండ్ అయిపోయింది. సో కంట్రోల్ అనేది ఎండ్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే ఎటువంటి ప్రోగ్రామ్కైనా సరే మనం షుడో కోడ్ అల్గారిథం ఫ్లో చార్ట్ వేసుకుంటే ఇప్పుడు దీన్ని వెరీ సింపుల్గా మనం ప్రోగ్రామ్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో అదే డైరెక్ట్గా ప్రోగ్రామ్కి వెళ్ళిపోతే అసలు మనకి ఈ సబ్జెక్ట్ కౌంటర్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి, సమ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి, ఇంత ఐడియా రాదు ఇనీషియల్గా బిగినర్స్కి. ఓకే, సో అదే మనం ఈ ప్రాసెస్లో వెళ్తే ఖచ్చితంగా ఎటువంటి వారైనా సరే ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఎటువంటి ప్రాబ్లమ్నైనా సరే. అర్థమవుతుందా మీకు? సో ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో వీటన్నిటినీ కూడా మనం సి ప్రోగ్రామింగ్లో చెప్తాము. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం సి ప్రోగ్రామింగ్ కోర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, సో ఇన్ ద మీన్ వైల్ మీరు ఏం చేస్తారంటే ఇది ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కాబట్టి మీరు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో చేస్తే మీకు ఇంకా వాటి మీద ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను 4 ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను మీకు. సో వీటికి నాకు షుడో కోడ్ అల్గారిథం ఫ్లో చార్ట్ మీరు ట్రై చేయాలి. ఓకే, సో మీరు ఓన్గా రాయటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ బై యూజింగ్ థర్డ్ వేరియబుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఏ ఈక్వల్ టు 10 అని ఉంది, బి ఈక్వల్ టు 20 అని ఉంది. ఇట్లా 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం చేయమని అడుగుతున్నానంటే ఏ వాల్యూ బీకి వెళ్ళిపోవాలి, బి వాల్యూ ఏకి వెళ్ళిపోవాలి. కావాలంటే మీరు థర్డ్ వేరియబుల్ టీ అనో టెంప్ అనో ఏదో సంథింగ్ ఇంకొక వేరియబుల్ హెల్ప్ తీసుకొని ఎక్సో వైయో జెడ్డో ఏదో ఒక వేరియబుల్ హెల్ప్ తీసుకోండి. సో తీసుకొని నాకు ఏం చేయాలంటే సో బి వాల్యూ ఏకి వెళ్ళిపోవాలి, ఏ వాల్యూ బీకి వచ్చేయాలి. సో ఏ ఈక్వల్ టు 20 అయిపోవాలి, బి ఈక్వల్ టు 10 అయిపోవాలి అని చెప్తున్నాను. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి వచ్చి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో అసలు ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా మనకి,
సో 5 ఫ్యాక్టోరియల్ అంటే అప్ టు 1 వరకు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 చేస్తే రిజల్ట్ ఎంత వస్తుందో అది మనకి ఫ్యాక్టోరియల్ అంటే. ఆ ఫ్యాక్టోరియల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది ఆలోచించి, సో దానికి ఎలా రాస్తే షుడో కోడ్ ఎలా రాస్తే సరిపోతుంది, అల్గారిథం ఎలా రాస్తే సరిపోతుంది, ఫ్లో చార్ట్ ఎలా రాస్తే సరిపోతుందో ఆలోచించండి. ఫిబొనాకీ సిరీస్. ఓకే, సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో చూడండి. సో స్పెల్లింగ్ తప్పడింది ఇక్కడ. ఓకే, సో ఫిబొనాకీ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోండి, ఆ సిరీస్ ఎట్లా వస్తుందో తెలుసుకొని నాకు 500 బిలో ఉండే ఫిబొనాకీ సిరీస్ నాకు కావాలి. ఓకే, సో ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తే దాన్ని రాసేయడం కాదు కదా, ముందు అది ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి కదా. సో ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటో తెలుసుకొని నాకు 500 బిలో ఉండే ఫిబొనాకీ సిరీస్ కావాలి, అది ఎట్లా వస్తుందో ఆలోచించండి. అలాగే ప్రైమ్ నెంబర్స్ బిలో 100 బిలో ఉండే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా నాకు కావాలి. ఓకే, సో అవి ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలో ఆలోచించండి. సో వీటిని ఎక్సర్సైజ్గా తీసుకోండి. సి చెప్పేటప్పుడు నేను వీటి సొల్యూషన్స్ చెప్తాను. ఓకే, అప్పుడు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను, షుడో కోడ్, అల్గారిథం, ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈలోపు మీ మెదడుకి మేత అనమాట. ఓకే, సో ఓన్గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, తెలుగు వెబ్ గురు. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడైనా ఎటువంటి డౌట్ ఉన్నా, ఎంత చిన్నది ఉన్నా సార్ ఏమనుకుంటారని అనుకోవద్దు. ఓకే, సో ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, సో అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.